నేను కరీంనగర్లో సభ పెట్టి అవే కంగారు కూతలు అవే కథలన్నీ. మళ్ళీ ఏమనంటే నా తెలంగాణ నీకెక్కడి తెలంగాణ, నీదే తెలంగాణ అయిపోయా. తెలంగాణ శ్రేణులు మొత్తం లూటి కూడా కొడుతీవి, ఇంకెక్కడి తెలంగాణ, మళ్ళీ సెంటిమెంట్లు గిటిమెంట్లు అని మాట్లాడుతున్నాడు కూర్చొని. దేశానికి అగ్గి పెడుతున్నాడు, దేశానికి అగ్గి పెడుతున్నాడు. మీకు అగ్గిపెట్ట దొరకదు కదా, తెలంగాణ పెట్టి మీకు అన్ని పెట్రోల్ దొరుకుతుంది కానీ అగ్గిపెట్ట దొరకదా? మీకు అగ్గి పెడుతున్నారు అట్లా. కేసీఆర్ గెలిపిస్తే దేశానికి అగ్గి పెడుతున్నారు అట్లా. ఇలా నిన్న ఎట్లా నా మీద కూడా నోరు బారేసుకుంటుండు నిన్న. ఇక కథ ఏందా లెక్కేందుకు చూద్దాం కానీ, కరీంనగర్లో సభ నిర్వహించి, కరీంనగర్ సభ ఎందుకు నిర్వహిస్తుందంటే బోయిన్పల్లి వినోద్ కుమార్ గారిని గట్టెక్కించాలి అని అక్కడ రకరకాల యాక్టివిటీస్ అని చేస్తూ ఉండు. నువ్వు జేజమ్మ దిగొచ్చినా 3rd ప్లేస్ ఆడ బీఆర్ఎస్, 1000%. జేజమ్మ దిగొచ్చినా 3వ ప్లేసే బీఆర్ఎస్. ఇక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఇక గట్టిగా ఎవరైనా ప్రయత్నం చేస్తే 4వ ప్లేస్ కూడా, 4వ ప్లేసు ఇంకెవరైనా గట్టిగా ప్రయత్నం చేస్తే. ఇక ఇంకో గమ్మత్ ఏంటంటే ఎవ్వరుండరు కేసీఆర్ నీ అంట. అయిపోయింది. నీ పార్టీ అనేది గత చరిత్ర, నీ పార్టీ నీ లెక్క అనేది గత చరిత్ర. ఈ ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఏమి సాధించలేవు. ఒక్కని మళ్ళా లీడర్ను తయారు చేసే పరిస్థితి కూడా ఉండదు నీ పార్టీ నుంచి. అసలు ఈ పార్టీలో ఇప్పుడు ఎవరన్నా ఎమ్మెల్యే మిగులుతాడా? ఒక్క ఎమ్మెల్యేనన్నా మిగిలే పరిస్థితి ఉందా? కారు బేకార్ అంటారు. అయితే ఈ అంశం మనకు బయట కనిపిస్తున్నటువంటి అంశం. అయితే కేసీఆర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ఏమన్నా ప్రయత్నంలో ఉన్నాడా? సో ఇవాళ మన మార్నింగ్ న్యూస్కి వస్తున్నారు భువనగిరి భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారు. ఒకసారి బూర నర్సయ్య గౌడ్ గారిని మార్నింగ్ న్యూస్కి ఆహ్వానిద్దాం. అసలు కేసీఆర్, నరేంద్ర మోడీ ఈ ఇద్దరు, నిన్న అమిత్ షా గారు కూడా వచ్చి అడగోలుగా తిట్టిపోయింది ఎవరిని, మన ఈయనని, ఎవరిని, కేసీఆర్ని. అంటే సేమ్ గతంలో కూడా ఇదే జరిగింది, ఇదే యాక్టివిటీ జరిగింది. మరి ఇవాళ మన మార్నింగ్ న్యూస్లో మాజీ ఎంపీ ప్రస్తుత భారతీయ జనతా పార్టీ భువనగిరి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారు, డాక్టర్ సాబ్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి డాక్టర్ సాబ్ ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సుదర్శన్. మీరు మార్నింగ్ న్యూస్కి ఇప్పుడు 2వ, 3వసారి వచ్చి ఉంటారు. సో ఇప్పుడు అభ్యర్థిగా వచ్చినారు. అప్పుడేమో ఆశావాదిగా లేకపోతే ఎట్లా వచ్చారో తెలియదు కానీ అభ్యర్థిగా మాత్రం ఇప్పుడు వచ్చారు. అప్పుడు మాజీ ఎంపీగా వచ్చింది, ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా వచ్చింది. అయితే మీరు ఎంపీగా పనిచేసినప్పుడు కూడా ఆపరేషన్లు, మళ్ళీ వృత్తి కార్యక్రమాలు చాలా రేరుగా ఉంటారు ఇటువంటి మనుషులు. ఎందుకంటే నాగం జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సంజయ్ గారు ఉన్నారు. చాలామంది డాక్టర్లు ప్రాక్టీస్ వదిలిపెట్టి మొత్తం రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు. అదే నాకు ఒక క్వశ్చన్, ఒక డౌట్ కూడా, అసలు మీరు నిజంగా రాజకీయాల్లోకి వచ్చేది ఉంటే మీరు ఆ రోజు ఎంబీబీఎస్లు చేయకపోతే ఆ సీటు వేరే వాళ్ళకి వచ్చి వాళ్ళని పని చేసుకునే వాళ్ళకి అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే మళ్ళీ నేను ఎప్పుడు చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటాను. నేను నా ప్రొఫెషన్లో ఒక టాప్ పొజిషన్ వచ్చిన తర్వాత వచ్చాను. ఎంబీబీఎస్ సీటు వదిలిపెట్టి రాలే. అంటే అక్కడ నా యొక్క కర్తవ్యం నిర్వహించి వచ్చాను. సెకండ్ ఏంటంటే ఎందుకు విద్యావంతులు రావాలని కోరుకుంటానంటే, ఈ యొక్క ప్రపంచంలో దేవుడు అనేది నమ్మకం, రాజకీయ నాయకుడు యథార్థం. లైట్ ఉండాలన్నా, మనం ఫ్రీగా మాట్లాడాలన్నా, రోడ్డు ఉండాలన్నా, బడి హాస్పిటల్ బిల్లు తక్కువకు ఉండాలన్నా, ప్రతిదీ మనకు రాజకీయ వ్యవస్థ కంట్రోల్ చేస్తుంది. అలాంటప్పుడు ఒక రాజకీయ నాయకుడు అనేది చదువుకున్న వాళ్ళు ఉంటే చాలా డిఫరెన్స్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనలాంటి వాళ్ళని తీసుకోండి, ఎవరి స్థాయిలో వాళ్ళం మనము ఒక మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం కదా. దానికి మోస్ట్ అంటే మీరు ఎందుకు డిఫరెంట్ అంటే, కొద్దిగా మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు అత్యవసరం ఉన్నప్పుడు డాక్టర్గా కనిపిస్తారు, మిగతా టైంలో పొలిటీషియన్గా కనిపిస్తూ ఉంటారు, మరో టైంలో ఉద్యమకారుడు లెక్క కనిపిస్తూ ఉంటారు. రకరకాల యాంగిల్స్ అంది మీలో. రైటర్ కనిపిస్తాను, ఇవన్నీ యాంగిల్స్ మీలో ఉన్నాయి అన్నట్టు. అందుకోసమే కొద్దిగా మీరు డిఫరెంట్. సో మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే కంటే ముందు, ఇటీవల కాలంలో కేసీఆర్, భారతీయ జనతా పార్టీ ఇవి 2 ఇంటర్నల్ ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ 2 మోడీని గట్టెక్కించడం కోసం కేసీఆర్ తనకు తాను ఆగుతైతా ఉన్నాడు అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది ఒక సెక్షన్లో. దీనిపైన మీ సమాధానం? మీకు తెలుసు, నాకు తెలుసు,
కేసీఆర్ ఎవడి వాడు కాదు. కేసీఆర్ కేవలం కేసీఆర్కే చెందుతాడు. అందరినీ ఆహుతి చేస్తాడు కానీ తాను ఆహుతి అయ్యే వ్యక్తి కాదు. నెంబర్ 1 పాయింట్ మీరు గుర్తుంచండి. నెంబర్ 2, బీజేపీ కానీ మోడీ కానీ కేసీఆర్ లాంటి వ్యక్తుల మీద ఆధారపడ్డది కాదు, వ్యవస్థ మీద ఆధారపడ్డది. ఇక్కడ 100% నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ రావాలని కేసీఆర్తో కనీసం టచ్లో కూడా ఉండరు. ఎందుకంటే సైద్ధాంతికంగా మీరు ఎప్పుడు మోడీ గారు కానీ అమిత్ షా గారు 3 పదాలు వాడతారు: పరివారవాద, కుటుంబ పాలన, అవినీతి పాలన, అపీజ్మెంట్ పాలన. ఈ రెండింటికి ఒక సింబల్ ఎవరంటే కేసీఆర్. దీనికి ఒక లోగో పెడితే, ఈ మూడింటికి పెడితే లోగో పెడితే కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్. మరి అలాంటి వ్యక్తితో ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అండ్ సరే మీడియాలో అట్లా రావటము కొన్ని కారణాల వల్ల చేయటము జరిగింది, కానీ ఇప్పుడు స్పష్టంగా ఉన్నది 100% బీజేపీ ఇక్కడ ఆల్టర్నేటివ్ ఫోర్స్. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో, నెక్స్ట్ గవర్నమెంట్ హోదాలో. అది సరే, అది ఏం జరుగుతుందని ప్రజలు డిసైడ్ చేస్తారు. అంటే లక్ష్యం ఉంటుంది కదా. ఎస్, ఏం జరుగుతుందని ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మీదికి ఒకరినొకరు మంచి విమర్శించుకున్నట్టుగా ఏదో చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యన ఒక అవగాహన ఒప్పందం ఉంది. కాబట్టే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీని కేసీఆర్, కేసీఆర్ను నరేంద్ర మోడీ ఇద్దరు అనుకుంటా ఉన్నారు. నిన్న అమిత్ షా గారు వచ్చి కూడా వీళ్ళకు కాళేశ్వరం ఏటీఎం అన్నాడు, కరప్షన్ ఫ్యామిలీ అన్నాడు, రకరకాల ఆరోపణలు చేసిండు. కానీ ఏ ఒక్క ఆరోపణ పైన భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ల కాలంలో విచారణ చేయలేదు. ఒకటి ఏంటంటే, ఒకటేమో ఆరోపణలు, రెండోదో టెక్నికల్. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కానీ కేంద్రం డైరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేయలేదు. లా అండ్ ఆర్డర్ మీకు తెలుసు, అండర్ ద స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది. ఓన్లీ అది సిబిఐకి ట్రాన్స్ఫర్ అయినప్పుడే వాళ్ళు ఎంటర్ కాగలరు. డైరెక్ట్ ఆర్ హైకోర్టు ఎవరన్నా, మీకు తెలుసు గతంలో జగన్ కేసులో కూడా హైకోర్టుకు ఒకళ్ళు వెళ్ళి వాళ్ళు హైకోర్టు డైరెక్ట్ చేసినాకనే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయింది. సో ఇది టెక్నికల్ ఇష్యూ చాలా మందికి తెలియదు. ఇప్పుడు కనిపిస్తుంది అక్కడ కాళేశ్వరం కుంగిపోయింది. అవినీతి అనేది మన అందరికి తెలుసు. ఎంత అనేది ఇప్పుడు మనం రాజకీయంగా మాట్లాడడం వేరు, మాట్లాడొచ్చు. కాకపోతే ఇప్పుడు కేసీఆర్ ను చూసి మీరు భయపడతా ఉన్నారు, మిమ్మల్ని చూసి కేసీఆర్ భయపడతా ఉన్నారు. ఎందుకు కాళేశ్వరం మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. నిజంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తలుచుకుంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి చాలా చిన్న వ్యక్తి నిజంగా. ఎందుకంటే గతంలో అనేక రాష్ట్రాల్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి కేసీఆర్ను స్పెషల్ గెస్ట్గా ఎందుకు చూస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ? కేసీఆర్ స్పెషల్ గెస్ట్ ఏం లేదు. ఒకటేందో ఇందాకనే చెప్పాను, అందుకొరకే గతంలో మనకు ఆ వెసులుబాటు లేదు. ఇప్పుడు వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉంది. వాళ్ళు సింపుల్ రిఫర్ టు ద సెంట్రల్ ఏజెన్సీ. సెంట్రల్ ఏజెన్సీ ఎందుకంటే ఇది మల్టీ యాంగిల్, మల్టీ స్టేట్. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మహారాష్ట్రతో కూడా సంబంధం ఉంది. సో మల్టీ స్టేట్ కాబట్టి వచ్చినప్పుడు చేయకుంటే అప్పుడు మీరు చెప్పిన ఆరోపణ నిజమైంది. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే, 2 గతంలో ఏమైంది, బీజేపీ పోరాడి లాస్ట్కు దాన్ని ఎన్కరేజ్ చేసుకుంది కాంగ్రెస్. కేసీఆర్ని ఎండగొట్టడంలో బండి సంజయ్ గారు ఉన్నప్పుడు ఎంత పోరాటం చేశారు. బండి సంజయ్ గారు ఉన్నప్పుడు నేను చెప్పేది, మనం ఎంత పోరాటం చేసాం. నాలాంటి వాడు అధికార పార్టీ బయటకు వచ్చి నీలాంటి వాడు ఎన్ని కష్టాలు పడి చేశాం. కానీ లాస్ట్కి వచ్చే వరకు వివిధ కారణాల వల్ల అది కాంగ్రెస్ ఎడ్జ్ అయింది. ఓకే, ప్రాబ్లం ఒకటి ఏంటంటే, ఒక అణిచివేత గవర్నమెంట్ పోవాలని మనం కోరుకున్నాం. ఒకటి కానీ అల్టిమేట్లీ నెక్స్ట్ ప్రజలు ఏం ఆలోచిస్తారు, వాళ్ళకి మేలు జరిగిందా లేదా. అవును కదా, ఈరోజు జరుగుతున్నటువంటిది చూడు. మనం 100 ఏం జరగలేదు ఈరోజు. నిజంగా చెప్పాలంటే నీకు తెలుసు, నాకు తెలుసు, రాష్ట్ర బడ్జెట్ హామీలు పొంతన లేకుంటున్నప్పుడు ఇవాళ కాకుంటే రేపు కూడా అది దానికి రివర్స్ అవుతుంది ప్రజలు. ఈరోజు మీరు చూడండి, మాకు 6 గ్యారంటీలు చేయరు. 6 గ్యారంటీలు దేవుడు ఎరుకు. ఉన్న గ్యారంటీని అమలు కాలే కదా. ఎందుకు ఇప్పుడు ఉచిత రవాణా అమలు అవుతలేదా? సబ్సిడీ గ్యాస్ అమలు అవుతలేదా? నేను చెప్తా ఎగ్జాంపుల్. ఉన్నది ఎందుకంటున్నా, రైతు ఫండ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను.
ఇప్పటి వరకు ప్రతి ఊర్లో 2-2.5 ఎకరాలకు 50 to 100 మెంబర్స్ వేశారు. దట్స్ ఎ ఫెయిల్యూర్. వాళ్ళు కావాలని చేయలే, అక్కడ దొడ్లు లేవు. అవును. ఏ పథకమైనా కూడా బూర్నర్సయ్య గౌడ్ చెప్పినా, మోడీ గారు చెప్పినా, కేసీఆర్ చెప్పినా, మల్లన్న చెప్పినా అక్కడ దొడ్లు కావాలి. అక్కడ కూడా దాన్ని పాత విధానాన్ని ఇప్పుడు చెట్లకు గుట్టలకు పెట్రోల్ బంకులకు కూడా రైతు బంధు ఇవ్వడానికి మీరు సమర్థిస్తారా? అది సమర్థించి మనందరం వ్యతిరేకించినాం కదా, వన్ ఆఫ్ ద రీజన్. కానీ ఇక్కడ జరిగింది అది వ్యవస్థ పరంగా నిర్ణయం తీసుకొని చేసి ఉంటే అది డిఫరెంట్. ఇక్కడ జరిగింది ఏంటి, నువ్వు ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు, రివ్యూ చేయలేదు. ఎందుకు ఆల్రెడీ మన బట్టి విక్రమార్క ఇవన్నీ మళ్ళా అక్కడ పైసలు లేక ఏదో కవర్లు చెప్తున్నారు. కానీ బట్టి చెప్పినా ఎవటి చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఓకే రైట్. వచ్చినప్పుడు ఒకటి ఏంటంటే నువ్వు గుర్తుపెట్టుకో, ఈరోజు తెలంగాణ ప్రజలు 6 నెలల తర్వాత ప్రభుత్వం మీద ఎట్లా రియాక్ట్ అవుతారో ఇదే వేదిక మీద మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనం 100 days అయింది కాబట్టి మాట్లాడుకుందాం. కానీ డాక్టర్ సాబ్ ఒకటి, ఎస్, తెలంగాణ ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీ చేసిపోయిండు కేసీఆర్. ఖజానా ఖాళీగా ఉంది, నిజంగా ఇబ్బందులు ఉన్నాయి అన్న విషయం అయితే మీకు తెలుసు కదా. అది హామీ ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ మీకు తెలుసు, నేనేమంటారు ఈ విషయం మీకు తెలుసు కదా. కేంద్ర ప్రభుత్వం ఆదుకోవచ్చు కదా. మళ్ళా అదే కదా నేను చెప్పేది. మేమేమంటున్నాం, ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో 17 రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్కి వచ్చింది. ఓకే, వాళ్ళ దగ్గర మోరి కట్టడానికి కూడా పైసలు లేవు, దట్స్ వాస్తవం. శిలాఫలకం వేసుకోవటానికి కూడా అప్పు తీసుకోవాలి, ప్రాజెక్ట్ దేవుడు ఎరుగు. నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్నికల తర్వాత మనకు 5 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఇంపార్టెంట్, అంతే కదా. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్కి వచ్చేసాం. రేపు 17కు 17 అత్యధికంగా మీరు బీజేపీ ఇస్తే బూర్నర్సయ్య గౌడ్ లాంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, టీఆర్ఎస్ ఎంపీగా ఉందా కదా 2014 to 19, 9,000 కోట్ల నిధులు మన భువనగిరి పార్లమెంట్ తీసుకురావటం జరిగింది. ఎయిమ్స్ కానీ, కేంద్రీయ విద్యాలయం కానీ, ఎంఎంటీఎస్ కానీ, పాస్పోర్ట్ కేంద్రం కానీ, 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు కానీ, కుల వృత్తులకు స్ఫూర్తికి పథకం కింద పెంబర్తి, మోత్కూరు హ్యాండిక్రాఫ్ట్, పోచంపల్లి, చెరియాల భవన్, టాటీ రీసెర్చ్ సెంటర్, ఇవన్నీ ఎక్కడి నుంచి దేవగలిగినావు? ఇవన్నీ ఉన్నాయా ఇప్పుడు? చూడు, నువ్వు రేపు కెమెరాని పంపి. ఈరోజు ఎయిమ్స్ బయట 10 లక్షలకి అయ్యే ఆపరేషను పూర్తి స్థాయిలో ఇంకా కంప్లీట్ కాలేదు, ఓన్లీ 30% అయింది. ఇంకా 70% బిల్డింగ్స్ అవుతున్నాయి. మొన్న పేషెంట్ ఫోన్ చేశారు, సార్ మీ పుణ్యం అంటూ హైదరాబాద్లో ఒక హాస్పిటల్ పోతే 5 lakhs ఎస్టిమేట్ ఇచ్చారు, ఇక్కడికి వచ్చాను 1000 రూపాయలతో అయిపోయింది సార్. అంటే కాకపోతే ఏంటంటే ఒక డాక్టర్ ఏ కూడా పని చేసిరు మీరు, ఎందుకు చెప్పాలా? మీకు కొన్ని హాస్పిటల్లో షేర్లు నాకు షేర్ లేదు. సరే, హాస్పిటల్లో లే షేర్ నాకు హాస్పిటల్లో వర్క్ చేస్తారు, అట్లా వర్క్. అయితే ఇప్పుడు మళ్ళా ఉండు, అయితే అటువంటి మీరు ఈ హాస్పిటల్ చెప్పేది విను. నాకు విద్యా వైద్యాన్ని పేద కుటుంబం నుంచి మధ్య తరగతి నుంచి వచ్చిన, రోజు 10 calls వస్తాయి, సార్ 15 లక్షలు బిల్ అయింది, తక్కువ చెప్పారు. ఏం చెప్పిస్తా? ఓ 15,000, 20,000, 30,000 తక్కువ చేస్తారు. సార్ 5 లక్షలు బిల్ అయింది. అడ్మిట్ అయ్యేటప్పుడు, అరే నువ్వు ఎందుకు అడ్మిట్ అయినావు రా భయ్, నాకు మొదలే ఫోన్ చేయొచ్చు కదా. నిమ్సో, ఉస్మానియో, గాంధీ మాకు అందరి దేశంలో చెప్తుంటే కానీ ఆపత్తితోనే ఉరుకుతారు. ఇక 2 రోజులు కాగానే రోజుకు 1,00,000 బిల్ అవుతుంది. 3వ రోజు నుంచి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. బంధువులు గాయబ్ అవుతారు, ఎవరు చూడటానికి రాడు, పైసలు అడుగుతారేమని. అందుకొరకు ఏంటంటే నేననేది ఏంటంటే అంతిమంగా సరే ఓకే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా పర్ఫార్మ్ చేస్తుంది అనేది ముందు మనకు తెలుస్తుంది. కానీ రాష్ట్రం బాగుండాలంటే, కేంద్రం సహకరించాలంటే రాజ్యాంగబద్ధంగా వచ్చేది వేరు, అది ఎవరు ఆపలేరు. అదనంగా రావాలంటే ఖచ్చితంగా కేంద్రం ఏ రాజకీయ పార్టీ అయినా కూడా తమకు కొన్ని సీట్లు వచ్చినా లేవని చూస్తుంది. ఈరోజు కొడంగల్లో మన రేవంత్ రెడ్డి గారు పోయి 5,000 కోట్ల 10,000 కోట్ల 2,000 కోట్లు చేసిండు. ఎందుకు చేసిండు? వేరే నియోజకవర్గం చేయలే, సొంత నియోజకవర్గం చెప్పి. అట్లనే అంతో ఇంతో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ మీరు చేయండి. బూర్నర్సయ్య గౌడ్ లాంటోడు ఖచ్చితంగా మోడీ గారితో, అమిత్ షా గారితో, నడ్డా గారితో, మంత్రులతో వాళ్ళని బతిమలాడతామా, ఏం చేస్తామా, RRR కావాలి. ఈరోజు రియల్ ఎస్టేట్ పడిపోయిందా? నువ్వు ఒక్కటి చెప్పు, ప్రతి ఊర్లో 100-150 మంది రియల్ ఎస్టేట్ మీద బతుకుతున్నారా లేదా? ఈరోజు పడకపోవడంతో పేద మధ్యతరగతి వర్గాలు ఎవరైతే ప్రత్యేకించి వివిధ రాజకీయ పార్టీల నాయకులు
లబ్ డబ్ అని ఉన్నారా లేదా? ఈరోజు డెవలప్మెంట్ అయితే కదా పెరిగేది. నాదంతా డెవలప్మెంట్ మోడ్. 25,000 కోర్స్ కావాలి RRRకు. మన రేవంత్ రెడ్డి గారు పెద్ద లిస్ట్ ఇచ్చిండు, తీసుకుపోయి నీకు క్యాల్కులేట్ చేసిన 1356 కిలోమీటర్ల జాతీయ రహదారి కావాలని. 1 కిలోమీటర్కు నీకు 20 నుంచి 30 కోట్లు అవుతుంది. ఆ లెక్కను చూస్తే 32,000 కోట్లు దానికి అవుతుంది. అంతో ఇంతో ఎంపీలు అయితే మాకు రాష్ట్రం ఇంపార్టెంట్ కదా. మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీ వరకు చూద్దాం. రాష్ట్రం ఇంపార్టెంట్ అయినప్పుడు రాష్ట్ర అసెంబ్లీకే కదా మీరు పోటీ చేయాల్సిందే. ఏది మనం ఎంపీగా ఉన్నాం కదా. మనం ఏంటంటే నాకు ఒక ఐడియా ఉంది, నేను అంటే చెప్తున్నా. వెంకయ్య నాయుడు గారిని చూశాను యాజ్ ఎంపీ, యాజ్ ఎ మినిస్టర్ చూశాను. ఇది ఆంధ్రప్రదేశ్కు ఎంత చేశాడంటే ప్రతి పథకం అంటే కేంద్రంలో ఎంత తోకుంటే అంత ఉంటుంది. మేనేజ్ చేయాలి, దాన్ని లాబింగ్ చేయాలి, తెచ్చుకోవాలి. నేను బూర్నాసే కూడా టీఆర్ఎస్ ఎంపీ ఉన్నా కూడా లాబింగ్ చేసి తెచ్చుకున్నా కదా. అట్లా పని చేసి, ఎందుకంటే ఇక్కడ అది పని విధానం. తర్వాత మీరున్నటువంటి మీరు పోయి మీ అప్రోచ్ అదంతా అటు పెడితే, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ముఠాలు తయారైపోయినాయి. బండి సంజయ్ది ఒక గ్యాంగు, ఈటల రాజేందర్ది ఒక గ్యాంగు, ఆ తర్వాత కిషన్ రెడ్డిది ఒక గ్యాంగు, ఇట్లా గ్యాంగులు తయారైపోయినాయి. ఈ గ్యాంగులు నరేంద్ర మోడీ పార్టీని అంటే భారతీయ జనతా పార్టీని గట్టెక్కించే పరిస్థితిలో ఉన్నాయా? ఒకటి చెప్పనా, ఒక సినిమాలో డైలాగ్ ఉంది, అందరూ తాము గేమ్ ఆడతారు అని అనుకుంటారు, అసలు గేమ్ ఆడేటోడు పైన ఉంటాడు. అంటే ఏ రకమైన గేమ్ ఉంది అంటే వీళ్ళందరూ మూట గీట. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే బీజేపీలో నామకుడిని కూడా పై స్థాయికి తీసుకురాగలరు. అందుకని ఎందుకంటే మన ముగ్గురు ముఖ్యమంత్రులు చూశారు కదా, యాదవ్, తర్వాత మన శర్మ అని అక్కడ, తర్వాత ఒక ఆదివాసీ ఎవరో మన దీంట్లో. అసలు వాళ్ళు ముఖ్యమంత్రి అయినట్టు వాళ్ళకే తెలియదు. సో వీళ్ళందరూ ఎవరైతే మేము పెద్ద నాయకులము అనే కాన్సెప్ట్ బీజేపీలో వర్కౌట్ కాదు. బీజేపీలో పార్టీ లైన్లో పోవటమే వర్కౌట్ అవుతుంది. అయితే ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నటువంటి వ్యవహారాలు చూస్తూ ఉంటే కొద్దిగా భారతీయ జనతా పార్టీని ఎట్లా గెలిపించాలనే ప్రయత్నం భాగంగా ఒక విషయం, ఇక్కడ మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారి పైన డమ్మి క్యాండిడేట్ను పెడుతుండని, బూర్ నర్సయ్య గౌడ్ గారిని భువనగిరిలో గెలిపించడం కోసం అసలు ఈ జిల్లాకు సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెడుతుండని ఒక చర్చ జరుగుతూ ఉంది. కేసీఆర్ ఎన్నికల్లో గెలుపు కంటే మీ కళ్ళలో ఆనందమే ఎక్కువ చూడాలని అనుకో. మళ్ళా మీకు తెలుసు అక్కడ ఇది ఏ సినిమా అయినా కూడా మంచి టాక్ ఉంటేనో టికెట్లకు ఎగబడతారు. టాక్ లేకుండా ఇప్పుడు నాయన రండి టికెట్, మేమే పైసలు ఇస్తాం, మేమే ప్రైజ్ అని అంటే నాకు వద్దు బాబు నీ టికెట్ అని ఉరుకుతున్నారు. నీకు తెలియదా భువనగిరిలో ఏమైంది? మీ పోటీ ఎవరితో అంటే ఏ పార్టీతో ఉండబోతా ఉందన్న? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే ప్రధానంగా కాంగ్రెస్తోనే ఉంటుంది. అందులో ఓపెన్ సీక్రెట్ ప్రజలే చెప్తున్నారు కదా, నేను చెప్పేది ఏముంది. ఈరోజు ప్రజలు పెద్ద విశ్లేషకులు. అసెంబ్లీకి ఎవరికి వేయాలి, సర్పంచ్కి ఎవరికి వేయాలి, పార్లమెంట్కి ఎవరికి వేయాలి, ఢిల్లీలో ఎవడు ఉండాలి, గల్లీలో ఎవడు ఉండాలి, మధ్యలో ఎవడు ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయకూడదు ఓటు? క్లియర్గా చెప్తున్నా కదా, రెండు సింపుల్ డైలాగ్. రవీందర్ రెడ్డి గారి డైలాగే చెప్తా. ఏమన్నాడు, మేము ఇక్కడ లంకెబందలు ఉన్నాయని వచ్చినాం, ఖాళీ కుండలని ఉన్నాయి, మేమేం చేసే పరిస్థితి లేదు అని అన్నాడు. నెంబర్ 2 అంటే ఏంటి, నీకు తెలుసు, నాకు తెలుసు, రేవంత్ రెడ్డి గారు తెలుసు, మొత్తం తెలంగాణకి తెలుసు, వీరు అంటూ లేకుండా గీకేసిపోయినాను తెలుసు కదా. ఆఖరికి రోడ్లు కూడా అమ్ముకుని పోయినారు ఓఆర్ఆర్, మీకు తెలుసు. అలాంటప్పుడు హామీ ఇచ్చేటప్పుడు ఆలోచించాలి కదా. 2 అందుకొరకే నేనేమి విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే కాంగ్రెస్ వచ్చింది, లెటర్స్ ఇక దాని గురించి ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది దాని విమర్శ వద్దు. నెక్స్ట్ ఖాళీ కుండలు ఉన్నాయి కదా, నిండు కుండ కావాలి. ఇదేమో పలికిపోయిన కుండేనా, అది కంప్లీట్. ఈ క్వశ్చన్ నేను ఒక అనుబంధ క్వశ్చన్ వేసిన తర్వాత మీరు ముందుకు వెళ్ళండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అవి ఖాళీ కుండలా ఏ కుండలు అనేది బయటకు వచ్చింది. లేకపోతే అది ఆ కుండలో ఏముందన్న సంగతి కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు చెప్పలేదు, కేసీఆర్ చెప్పలేదు.
అయ్యో మల్లన్న మనము ఇది నిజం కాదా? ఎలక్షన్ ముందర ప్రతిరోజు నువ్వు నేను అందరం 5 లక్షల కోట్ల 6 లక్షల కోట్ల కోకపూట భూములు అమ్మినాం, ఓఆర్ఆర్ అమ్మినాం, జీతాలకే డబ్బులు 15 రోజులకు ఇస్తున్నాం, 30 రోజులకు ఇస్తున్నాం. ఆ సమక్ష శీఘ్ర ఈ అనుబంధ ఎంప్లాయీస్ 3 నెలలు 4 నెలలు ఇవ్వట్లేదని మనం కోడే కూర్చున్నామా లేదా? లేదా ఆర్థిక క్రమశిక్షణ తప్పింది. అరే మొత్తము 66 ఏళ్లలో 66,000 కోట్లు అవుతుంది, 7-8 ఏళ్లలో 6 లక్షల కోట్లు అయినది కోడే కూర్చున్నాం. ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది ఏంటంటే పవర్లోకి రావాలని ఏదో ఇచ్చారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, హామీలే వీళ్ళకు మెడకు ఉరితాళ్ళు అవుతాయి. ఎందుకంటే అందుకొరకు నేను ఎప్పుడు ఒక ఉద్యమకారుడు. ఫస్ట్ నాకు పార్టీతో పాటు తెలంగాణ డెవలప్మెంట్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు డాక్టర్ సాబ్ కాన్సే కంటెస్ట్ కడితే అన్నారు. ఎవరు? మోడీ గారు, సారీ నడ్డా గారు. సార్ నేను కంటెస్ట్ కొరకే నేను రాలేదు, కంటెస్ట్ అయితే అక్కడే ఉంటా కదా, కేసీఆర్ టికెట్ ఇస్తాడు మళ్ళీ నాకు. నేను కంటెస్ట్కి రాలే. 3 థింగ్స్. ఒకటి, మా యొక్క పార్టీలో మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు, బహుజన వర్గాలకు పెద్దపీట వేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, అందరికీ సమానంగా మీరు చూడాలి. నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్, మీ గుజరాత్ని ఎట్లా చూస్తున్నారో దానికంటే అధికంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలి. మీరు అడగండి, 3 పాయింట్స్ అడిగిన, మీరు ఎక్కడ కంటెస్ట్ చేయమంటే అక్కడ కంటెస్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి, మొన్న 5 సీట్లు దాదాపు బీసీలకు ఇచ్చారు, అంతవరకు అయితే అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ను 10 ఏళ్ల కాలం పాటు వదిలేసి నీ దున్నుకోపు అని వదిలేసినట్టుగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ వ్యవహరించినట్టుగా, లేకపోతే ఖజానాలు ఖాళీ కాకపోతుండే ఈ ఆయన చేసిన ప్రతి అప్పుకు కేంద్రం నుంచి సహకారం ఉందనేది కూడా మీకు తెలుసు, నాకు తెలుసు. ఒకటి చెప్పనా, మళ్ళీ చెప్తుంది, ఎలా టెక్నికల్ ఇష్యూస్. రాష్ట్ర ప్రభుత్వంలో జరిగేటువంటి ఈ లా అండ్ ఆర్డర్ అనేది ఏ ప్రభుత్వం నువ్వు ఎక్కడ కూడా తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ తీసుకో. వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, మన ఏదో ఇన్సిడెంట్ జరిగింది, ఉమెన్స్ బాగా రేప్ చేశారు, అది చేశారు అని సిబిఐ హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్లీ చేస్తే తప్పితే వాళ్ళు ఇంటర్ఫియర్ కాలేకపోయారు. మోడీ గారు, ఈవెన్ అమిత్ షా గారు పోతే కూడా రోడ్లు అడ్డుకొని చైర్లు వేసి అడ్డం వేసేసి చేస్తే కూడా ఏం చేయలేకపోయారు. ఒక విషయం అంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఈడీ కూడా ఎంటర్ అయింది. ఏమైంది ఇష్యూ? ఏమిటి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర పోలీసు కేసు విషయం ఏంటంటే కోట్ల రూపాయలు చేతులు మారుతా ఉన్నాయండి, 50 లక్షలు దాటితే ఈడీ ఎంటర్ అవుతుంది. 50 రూపాయలు కూడా దొరకలే కదా అక్కడ. మరి అది డ్రామా అన్నట్టే కదా. కేసీఆర్ ఆడిన ఎన్నికల మునుగోడు ఎన్నికల కొరకు ఆడిన డ్రామా. 4 ఇల్లు పుట్లను పెట్టిండు, డ్రామా ఆడిండు, స్క్రీన్ వేసిండు. ఇక దానివల్ల కొంత మునుగోడుకు లబ్ధి అయింది. మీకు తెలుసు, నాకు తెలుసు కదా. మునుగోడుకు లబ్ధి అయిందా, దీనికి లబ్ధి అయిందా తర్వాత, కానీ మీ ఇద్దరిలో మాత్రం ఎందుకో డౌట్ గా అనిపిస్తా ఉంది. లేదు, మీలాంటి ఇట్లాంటి అలిగేషన్స్ వల్లనే తెలంగాణ రాష్ట్రం కొంత నష్టపోతుంది. ఇప్పుడు అట్లీస్ట్ పార్లమెంట్, నా రిక్వెస్ట్ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో 100% పార్లమెంట్ ఎన్నికలు కానీ ముందు కానీ మీరు ఏమి చెప్పారు, అలయన్స్ ఉంటుందని చెప్పారు. స్పష్టంగా చెప్పాడు మా బండి సంజయ్ కానీ మిగతా నాయకులు కానీ, చెప్పుతో కొట్టుకొని ఎవరన్నా అంటే అన్నారు. ఒకవేళ అలాంటిది ఉంటే మేమైతే మా చెప్పుతో కొట్టుకుంటామని అన్నారు. అంతకంటే స్పష్టంగా ఏం చెప్తాం. మీరు ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, మీరంటే నిప్పు కాదు. నేనేమన్నా డాక్టర్ సాబ్, అది నా అభిప్రాయం కాదు, ప్రజలది. ప్రజల్ని అడుగుదాం. అడిగినా కూడా నేను చెప్తున్నా, ఎప్పుడైనా కూడా మీడియా అనేది ప్రజల్ని మోటివేట్ చేస్తుంది. మోటివేషన్ అంటలేదు, మీరు ఇప్పుడే అన్నారు ప్రజలు తెలివి కల్ల వాళ్ళు, ఎవరికి ఓటేయాలో తెలిసిన వాళ్ళు. నేను చెప్తున్నా కదా, ఈరోజు కాంగ్రెస్ గెలవటానికి కొన్ని పత్రికలు, కొంత మీడియా ప్రజల్ని నమ్మే విధంగా చేయటం చాలా అయింది. కానీ మీకు 6 నెలల తర్వాత సినిమా కనిపిస్తుంది. ఎందుకంటే కనిపిస్తుంది అంటే ఇక్కడ హామీలు అమలు చేయలేదు. సెకండ్, టీఆర్ఎస్కు సంబంధించింది నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఆ ప్రస్తావన కూడా తేవద్దు. నేనేమంటున్నా, ప్రస్తావన కూడా ఏ ధైర్యంతో లక్ష్మణ్ గారు 6 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పింది. నేను ఒకటి చెప్పనా? చెప్పండి. బీజేపీ ఫిలాసఫీ ఏంటంటే నాకు తెలిసినంత ఎవరిని కావాల్సుకొని కూలగొట్టారు. వాళ్ళు కూలిపోతుంటే వీళ్ళని కూలిపోకుండా అడ్డుకోరు.
సేమ్ థింగ్ ఎనీ స్టేట్ యూ టేక్ ఇట్. చాలా టెక్నికల్ గా మంచిగా ఏది మీరు చెప్పే పదము అద్దుతలేదు. ఖచ్చితంగా అద్దుతుంది. విషయం ఏంటంటే ఏ ధైర్యంతో మీ దగ్గర ఉన్న 8 సీట్లు ఎవరిని కలుపుకొని కూలకూడదామని ఆలోచన మాకు మేము వచ్చేది మా టార్గెట్ ఒకటే, మా అధిష్టానం కానీ నాలాంటి వాడు టార్గెట్ ఒకటే. నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎట్లా కాంగ్రెస్ వ్యతిరేకిస్తాం. కేసీఆర్ గారి మీద ఎలాంటి సానుభూతి ఇప్పటి వరకు లేదు. వాళ్ళలో ఏ మార్పు కనిపించినట్లు నాకైతే అనిపించట్లేదు. అవునా కదా? అంటే మార్పు రాదు కూడా. ప్రజలు కూడా వాళ్ళని మళ్ళీ ఆహ్వానించరు, పోయిందని మళ్ళీ తీసుకోరు. మా యొక్క ప్రణాళిక ఏంటంటే నెక్స్ట్ అసెంబ్లీలో అత్యధిక సీట్లు గెలిచి గవర్నమెంట్ తేవాలనేది తప్పతే ఈ గవర్నమెంట్ ఎప్పుడు ఉంటుంది సార్? ఎప్పుడు ఉంటుంది? అందరి దేశంలో 1 ఎలక్షన్ 1 నేషన్ హోప్ఫుల్లీ ఉంటే అప్పటి వరకు ఉంటుంది. నేనేమంటున్నాను, ఇప్పుడు 6 నెలల్లో ఈ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతా ఉంది అని అంటే మీ ఇంజన్ ఇడ లేనే లేదు కదా. డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, డబుల్ గ్రోత్ సర్కారు. ఎంపీలు మీరు గెలిపిస్తే లక్ష్మణ్ గారి వ్యాఖ్యలు మీరు ఖండిస్తున్నారు. నేను ఖండిస్తాను. ఎందుకు ఖండిస్తారు? 6 నెలల్లో వస్తుందని ఎట్లా చెప్తారు మీరు? అరే ఒకటి, మా గవర్నమెంట్ వస్తుందని మేము చెప్పలే. కాంగ్రెస్ కష్టాల గవర్నమెంట్ వస్తుందా? మీ మిత్రుడు కేసీఆర్ లేదా వచ్చి ఉంటే కదా. దీని తర్వాత ఎవరెంత షేర్లు పెంచుకుంటారో ఇటు కాంగ్రెస్ నోరు వేసుకొని రేవంత్ రెడ్డి ఆల్రెడీ 15 మందికి ఆయన టార్గెట్ పెట్టుకొని కూర్చున్నాయి. వాళ్ళు చెల్లా చెదురు అవుతారు ఈ పార్లమెంట్ ఎలక్షన్ కానీ. కానీ కేసీఆర్ ఏ ఒక్క రోజు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యేని తీసుకోలేదు. తీసుకోవటానికి అవకాశమే లేదు కదా. ఎందుకు? భారతీయ జనతా పార్టీలో కల్చర్ ఉంటుంది లేదా? లేకపోతే కల్చర్ ఉంటుంది. ఇక్కడే కాదు, ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇక్కడే కాదు, ఏ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎవడో ఒకడో అరదు కానీ బీజేపీ ఇన్ జనరల్ ఏంటంటే క్యాడర్ బేస్డ్ పార్టీ, ప్రిన్సిపల్డ్ పార్టీ. నిజంగా ఇక్కడ ఎమ్మెల్యే పోతే వాడు సోషల్ అవుట్కాస్ట్ అవుతాడు, సోషల్ అవుట్కాస్ట్ అవుతాడు. అందుకొరకు ఏ ధైర్యం ఎవడు కూడా మనసులో ఉందా అంతో ఇంతో ఆ ధైర్యం కూడా చేయడు. కానీ మెజారిటీ ఆఫ్ దమ్ సిద్ధాంతపరంగా వస్తారు. చెప్పు, మీరు చెప్తున్నట్టు కుటుంబ పాలన పరివారక ఇదన్నీ చెప్తా ఉన్నారు కదా. నరేంద్ర మోడీ గారితో సమవుజ్జిగా ఒకే వేదిక మీద ఉండగలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారు ఇప్పుడు? ఎవరు? ఇప్పుడు మొన్న నరేంద్ర మోడీ గారికి ఏదో దండ వేస్తా ఉంటే పెద్ద దండ వేస్తుంటే వేసుకో అన్నా వద్దా అని ఇటు అమిత్ షా గారు అటు రాజ్నాథ్ సింగ్ గారు పరిశాన్ అవుతారు, వేసుకుంటే కోపానికి వస్తాడని. అంటే ఒకే ఏక వ్యక్తి పాలన లేదు, ప్రజాస్వామ్యం పోయి ఏక వ్యక్తి పాలన లెక్క కనిపిస్తా ఉంది. ఎనీ డెమోక్రసీ ఇట్స్. మీరు బీజేపీ పార్టీని చూడండి. ఫస్ట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇద్దరు ఉండే. ఆఫ్టర్ దట్ మనకు అద్వానీ వాజ్పేయి ఎరా వచ్చింది, వాళ్ళు అయిపోయినారు. తర్వాత మోడీ అమిత్ షా వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఇంకో బ్యాచ్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఉండరా? డెఫినెట్లీ. ఇప్పుడు అంటే నేను చెప్పేది ఈ మనం వెయ్యండి ఎవరన్నా ఉంటారా? ఆల్రెడీ పార్టీ అనేది ఒక నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ లీడర్స్ని లైన్లో పెడతారు, అక్కడ వ్యక్తులు కాదు. మీ పార్టీలో ప్రజాస్వామ్యం ఉండదు, వ్యక్తి రాజ్యమే ఉంటది. లేదు, ఏక వ్యక్తి రాజ్యం. ఎట్ ఎ టైం ఒక ఇప్పుడు కిషన్ రెడ్డి, ఇది ప్రెసిడెంట్ బేస్ పార్టీ. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనది నడుస్తుంది. అంటే కిషన్ రెడ్డి నాట్ యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ ప్రెసిడెంట్. గతంలో బండి సంజయ్ గారు ఉండే, గతంలో లక్ష్మణ్జీ గారు ఉండే, గతంలో వెంకయ్య నాయుడు గారు ఉండే. ఎప్పుడైతే ప్రెసిడెంట్, ఆ ప్రెసిడెంట్ అనేది కేవలం జిల్లా రాష్ట్ర ప్రెసిడెంట్, దేశ ప్రెసిడెంట్ కాదు, బూత్ అధ్యక్షుడు కూడా అంతే పవర్ ఉంటుంది, మండల పార్టీ అధ్యక్షుడికి అదే పవర్ ఉంటుంది, జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా అదే పవర్ ఉంటుంది. అంటే ఇది ప్రెసిడెన్షియల్ బేస్డ్ పార్టీ. అందులో రేపు మల్లన్న వచ్చండి అనుకో, యాజ్ ద బీజేపీ స్టేట్ చీఫ్, మీకు కూడా అదే పవర్ ఉంటుంది. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాలంటే బూర నరసింహ గౌడ్ గారి ముఖం చూసేయాలా, భారతీయ జనతా పార్టీ సింబల్ చూసేయాలా, లేకపోతే నరేంద్ర మోడీ గారి ముఖం చూసేయాలా? నెంబర్ 1 నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల పర్ఫార్మెన్స్. నెంబర్ 2 బీజేపీ సిద్ధాంతం కట్టుబడిన పార్టీ. నెంబర్ 3 బూర నరసింహ గౌడ్. నేను రిపోర్ట్ కార్డు ఇస్తా. ఇప్పుడు నేను కర్మయోగిని. దీంట్లో చెప్పండి డాక్టర్ సాబ్, ఇప్పుడు భువనగిరి కాన్స్టిట్యున్సీలో మోడీ వేవ్ ఉంటుందా, బూర నరసింహ గౌడ్ గారి వేవ్ ఉంటుందా? మోడీ వేవ్ అత్యధికంగా, బూర నరసింహ గౌడ్ కొంత ఉంటుంది. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఇక్కడ పోటీ చేసేది కేవలం మోడీ భరోసా మీదనేనా? మోడీ ఎప్పుడైనా కూడా చూడు, ఇక్కడ మోడీ అంటే కేంద్ర ప్రభుత్వం యాజ్ ఎ రిప్రజెంటేటివ్.
ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కానీ గుడ్ విల్ కానీ నిస్వార్థ సేవ కానీ హానెస్ట్గా చేసే పరిపాలన కానీ దాంతో బూర్నర్సే గౌడ్ యాడ్ అవుతాడు. బికాస్ బూర్నర్సే గౌడ్ ఒక చరిత్ర ఉంది, వ్యక్తిత్వం ఉంది, హానెస్ట్ ఉన్నాడు. ఇప్పటి వరకు బూర్నర్సే గౌడ్ వ్యక్తి గురించి మాట్లాడుకోవచ్చినప్పుడు సపరేట్ టాపిక్. సపరేట్ ఇప్పుడు దానికి యాడ్ అవుతుంది కదా. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వచ్చిరని మొదటి నేను చెప్పిన. భారతీయ జెండా అభ్యర్థికి వచ్చినా కూడా ఈవెన్ భారతీయ బీజేపీని నచ్చని వ్యక్తులు కూడా బూర్నర్సే గౌడ్ని చూస్తారు. ఎందుకంటే అది వేరే అంశం. అది బూర్నర్సే గౌడ్ గారికి వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది అది చాలాసార్లు ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయింది కూడా, మేము కాదనట్లేదు. కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీరు ఇక్కడికి వచ్చినారు కాబట్టి నరేంద్ర మోడీ గారిది వేవ్ కొంత ఎక్కువ ఉంటుందనే మాట చెప్పినారు. కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఇప్పుడు ఏమంటున్నా ఉన్నాడు, ఒక ఆయన మొన్న మాట్లాడుకుంటే 400 సీట్లు ఇవ్వండి, మేము లౌకిక అనేటువంటి పదాన్ని తీసేస్తాం రాజ్యాంగ పీఠిక నుంచి అంటున్నారు. దీన్ని సమర్థిస్తారా? ఒకటి చెప్పనా మీకు, భారతదేశంలో డిఎన్ఏ అనేది సబ్కే సాత్ సబ్కా వికాస్, అంటే సర్వజన సుఖినో భవంతు. భారతీయ జనతా బీజేపీ మన ఇండియన్స్లో డిఎన్ఏ నెంబర్ 1. నెంబర్ 2 ఈ సెక్యులరిజం ఇవన్నీ వాడే పదాలు కొన్ని పార్టీలు కేవలం అపీస్మెంట్ కొరకు కానీ ఇతరత్ర కాదు. నీకు తెలుసు, నాకు తెలుసు. ఈరోజు మోడీ గారు ఏం చేసినా కూడా అన్ని వర్గాలకు ఈరోజు కేంద్రంలో దాదాపు 300 పథకాలు ఉన్నాయి. నేను చూసిన మొత్తం జరిగింది. దెర్ ఈస్ నాట్ ఎవెన్ సింగిల్ పథకం ఈ వర్గానికి వర్తిస్తుంది, ఈ వర్గానికి వర్తించదని ఉండదు. సో ఈ పర్సెప్షన్. ఇంకోటి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఏ దేశమైనా ఒక నేషనలిస్టిక్ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఉండకుంటే ఆ దేశం ఇక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయబోతా ఉందా? ఖచ్చితంగా చేయాలని నా కోరిక. యూనిఫామ్ సివిల్ ఎస్ వై అమెరికా చేస్తారు, ముస్లిం దేశాలు చేస్తాయి, అన్ని వెస్ట్రన్ కంట్రీస్ చేస్తాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అందరికీ ఒకే చట్టం అంతే కదా. అందులో నీకైనా ఒక చట్టం, నాకైనా ఒక చట్టం, అది ఎవరైనా కోరుకుంటారు కదా. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మీరు భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతోనైనా పొత్తుండే అవకాశం ఉందా, లేకపోతే జీరో? అసలు ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో కూడా ఏ పార్టీతో పొత్తు ఉండదు. ఎందుకంటే పొత్తు పెట్టుకున్నప్పుడల్లా బీజేపీ పార్టీ కాళేశ్వరంలో కుంగిపోతుంది. అందుకొరకు ఒక క్లారిటీ ఉంది పార్టీలో. మనకు 2 సీట్లు వచ్చినా, 20 సీట్లు వచ్చినా, 100 సీట్లు వచ్చినా ఒంటరిగా పోరాదు. ఇవాళ కాకుంటే నెక్స్ట్ కాకుండా నెక్స్ట్ అనే గవర్నమెంట్లోకి వద్దాం. కానీ ఈ పొత్తులో అప్పుడు టీడీపీతో పెట్టుకొని, దానితో పెట్టుకొని, ఈయనతో పెట్టుకొని అసలు భారతీయ బీజేపీ యొక్క ఉనికి కోల్పోయిన పరిస్థితి ఏర్పడ్డది. అందుకొరకు క్లారిటీ ఇది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే సౌత్ ఇండియాలో ఇది 100% బీజేపీ. ఇవాళ కాకుండా ఇప్పుడైతే అత్యధిక ఎంపీలు వస్తాయి. నెక్స్ట్ అసెంబ్లీ కావాలనేది కోరిక. ఎన్ని ఎంపీలు వస్తాయి అనుకుంటున్నాను? నేను అనుకోవటం మినిమం 10+ భారతీయ జనతా పార్టీ. ఏవేవి వస్తాయో చెప్పగలుగుతారా? ఇప్పుడు నువ్వు 17 ఇవి రావని నేను ఎందుకు చెప్తాను? అన్ని 17 రాని 7 అన్న చెప్పండి. రాని అని అనట్లేదు, ప్రస్తుతం మినిమం 10+. ఇప్పుడు నిన్న మోడీ 12 మన టార్గెట్ అని నిన్న అమిత్ షా గారు చెప్పారు. అంటే 12 ఫలానది రావాలని కాదు కదా. పోటీ చేసినప్పుడు ఓసారి నీకు ఎగ్జాంపుల్ చెప్తా. మనము మొన్న 8 మంది గెలిచినాం. ఎవరు గెలిచారు? భారతీయ జనతా. ఎప్పుడన్నా బీజేపీ వాళ్ళకి వచ్చాం కానీ ఎప్పుడన్నా టీవీలలో కల్పించిన గెలిచిండా? పెద్ద పెద్ద నాయకుడు ఒక మాట అందుకనే ఇప్పుడు చెప్పండి. ఇక ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థులు అందరూ పోటీ చేయాలి, బడా నాయకులంతా ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని చెప్పి ఒకటి ఏదో అనుకున్నట్టున్నారు. లేదు అట్లేదు. బండి సంజయ్కి టికెట్ ఇస్తారు ఫస్ట్ లిస్ట్ లోనే, అరవింద్కు టికెట్ ఇస్తారు. కిషన్ రెడ్డి ఎందుకు పోటీ చేయలేదు సికింద్రాబాద్ కాడ? కిషన్ రెడ్డి డీకేఆర్ ఎందుకు పోటీ చేయాలి అక్కడ? ఒకటి కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్, మినిస్టర్, సరే ఉన్నది ఏకైక మినిస్టర్, ఒక అధ్యక్షుడిగా బాధ్యత ఉంది. తప్పేముంది? తప్పు కాదు కదా, బాధ్యతలు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు బాధ్యత లేనప్పుడు ఖచ్చితంగా పోటీ చేస్తారు. నిజంగా చెప్పాలి, తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్ షేర్ ఎంత మీకు తెలుసు కదా? 14.8 ఏదో ఉంది, అంతే కదా. మరి ఇప్పుడు ఎంత అయితే మీరు అనుకున్న 10+ అవుతుంది. నేను ఒకటి చెప్పనా, నాకు ఒక అంటే ప్రజలు ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఓట్లు అంటున్నా? ప్రజల నుంచి వస్తాయి. భలే ఉన్నావు. ఇప్పుడు
ఇప్పుడు 14% ఉంది. ప్రజల నుంచి వస్తాయి. ఎట్లొస్తాయి? ప్రజలు ఓట్లు వేస్తే వస్తాయి. ఎందుకు ఓటేయాలి? ఖచ్చితంగా పార్టీకి మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ఓటేస్తారు మరోసారి. మోడీ గారు అద్భుతమైనటువంటి పరిపాలన అందించాడు అని ఇస్తారు. మోడీ గారు నిస్వార్థంగా ₹1 కరప్షన్ లేకుండా చేసిందని వస్తారు. మోడీ గారు మరోసారి ఉంటే మన దేశం సుస్థిరతంగా ఉంటుందని వస్తుంది. మోడీ గారు ఉంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి చెందుతుందని వస్తుంది. మోడీ గారు ఉంటే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ 11 నుంచి మోడీ గారు ఉంటే కేసీఆర్ అరెస్ట్ గారు, మోడీ గారు ఉంటే ఆయన అవినీతి పైన విచారణ జరగదు, మోడీ గారు ఉంటే కేసీఆర్ సేఫ్ జోన్ లో ఉన్నట్టు, తెలంగాణ రాష్ట్రం సర్వనాశనమైనా కూడా మోడీ గారు పట్టించుకోలేదు. ఈ ఆరోపణలు కూడా ఉన్నాయి. 10 ఏళ్ల పాటు ఒక్కరోజు మీడియా సమావేశం పెట్టని ప్రధానమంత్రి. ఒకటి చెప్పనా నీకు, ఈరోజు కాంగ్రెస్ వచ్చింది కదా, చాలా బీరాలు పలికింది కదా. బీరాలు వాస్తవాలు అవి, బీరాలు పలికింది కదా. ఈరోజు కేసీఆర్ టచ్ చేసి చూడమని. ఎందుకు టచ్ చేయరు? చెయ్యమని ఈ సొల్లు డాక్టర్ సాబ్ ఇగో ఈరోజు చూసిన ఒక్కటే మాట. ఇప్పుడు ఇది చూడండి, ఈ పేపర్ చూడండి, వెలుగు దినపత్రికనే చూసుకుందాం. వెలుగు గురించి వదిలే. కాళేశ్వరంపై సుప్రీం రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ కమిటీ. నేను ఒక్కటి చెప్తా, పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు. నేను ఒక్కటి చెప్తా, నువ్వు సరిగ్గా నాకు జవాబు చెప్పు. నేను ఇదే ఉన్నా కదా, మనం ఎన్నికల తర్వాత కూడా మాట్లాడు. వీళ్ళెవ్వరు పక్కన కాంగ్రెస్ అది బ్యారేజ్ కొంగిపోయింది అనేది మేడిగడ్డ, ఓకే. దానికంటే అత్యధికంగా నష్టం పోయింది పంప్ హౌసెస్. అన్నారు కదా, మేడిగడ్డ పంప్ హౌసెస్ ధ్వంసం అయిపోయినాయి. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కనీసం టచ్ ఇటు తిరిగి చూస్తున్నారా? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. టైటిల్లోనే కాళేశ్వరంలోనే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇవన్నీ ఉన్నాయి. ఇగో చూడు, నీకు స్టేట్ గవర్నమెంట్ ఉంది చేతల, ఈ ఒకటి లా అండ్ ఆర్డర్ మెకానిజం, నీకంటే మన వేరియస్ టెక్నికల్ టీమ్స్ ఉన్నాయి. నిజంగా నువ్వు చేయదలుచుకుంటే ఇమ్మీడియట్ ఇన్వెస్టిగేట్ చేయి. అదే జరుగుతుంది కదా. ఇది ఇన్వెస్టిగేషన్ కాదు. నీకు తెలుసు డిఫరెన్స్. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేరు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ వేరు. ఇది కేవలం ఎందుకంటే నీకు చెప్పిన కదా, ఆడించేవాడు ఒకడే ఉంటాడని. వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఎవడు ఆడిస్తాడో మీకు తెలుసు. అందుకొరకు పంపు వైపు కూడా చూడరు, తొంగి కూడా చూడరు. అందుకు నేను ఖచ్చితంగా చెప్తున్నా, కేవలం ఎన్నికల ముందు ఆడే డ్రామా తప్పితే వీళ్ళు కేసీఆర్ పార్టీ ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. ఎందుకంటే ఇందులో ఉన్నది ఇద్దరికి ఒక ట్విన్ అడ్వాంటేజ్ ఉంది. నిన్ను నా వైపు నువ్వు గోకు, నీ వైపు నువ్వు గోకు. సెకండ్, అరే భయ్ నేను ఎంత దోచుకుందా, మీ దానికి మేము అడ్డం రావు, మీ దానికి మేము అడ్డం రావు అనే మ్యాచ్ ఫిక్స్ ఉంది. త్వరలో ప్రజలకు తెలుస్తుంది. 10 ఏళ్ల పాటు మీరు ఆ మ్యాచ్ ఫిక్సింగ్ చూసుకుంటా కూసురు తప్ప చేసింది ఏం లేదు కదా. అదే కదా, మాకు ఒక సిబిఐకి మీరు రిఫర్ చేయండి, అప్పుడు ప్రతాపం చూపెడతాం. అవునా? సిబిఐకి చూపిస్తే ఆల్రెడీ కవిత కేసు అక్కడ ఉన్నది కదా, ఎందుకు చూపిస్తలేరు? కవిత కేసు అనేది ఒకటి చెప్పనా నీకు, మళ్ళీ చెప్తున్నా, కవిత కానీ ఇతరత్ర ఎవరు కానీ రాజకీయంగా ఒకటి, ఎవిడెన్స్ సేకరణ కూడా ఒకటి. మరి ఏం ఎవిడెన్స్ లేనప్పుడు, ఎవిడెన్స్ దొరకనప్పుడు పాప అమ్మాయిని ఎందుకు ఏడిపిస్తారు? ఎవరు ఏడిపిస్తారు? అప్పటి కన్నీళ్లు పెడతా ఉంది, ఆడపిల్లని పిలుస్తారా? నువ్వు పోయి ఓదార్చు. నేనెందుకు ఓదారుస్తా? ఓదార్చాల్సిన భారతీయ జనతా పార్టీ మీరు కదా. మీరు ఓదార్స్తురా అమ్మాయిని? ఆ పాప అమాయకురైనటువంటి అమ్మాయిని గడికోసారి నోటీసులు ఇచ్చుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే నువ్వు ఓదార్చు. నేనెందుకు ఓదారుస్తా? అట్లనే నడుస్తుంది. మీరు ఏడిపిస్తున్నారా ఇప్పుడు అమ్మాయి? ఎవరిని ఏడిపియం. ఒకటి చెప్పనా, ఇదంతా జస్ట్ కాలయాపన తప్ప నథింగ్. నేను చెప్తున్నా, మీ తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోండి, కాంగ్రెస్ పంపు వైజు హౌజుల వైపు చూడదు, కరప్షన్ వైపు చూడరు. అందులో వచ్చినటువంటి మీరు ఎంత తీసుకున్నారు, మాకు ఎంత ఇస్తారు, జరగబోయేది అది. అంతిమంగా మనలాంటి వాళ్ళము బేగానే షాదీమే అబ్దుల్లా దివానా అని నువ్వు అక్కడ మొత్తుకోవటం, నేను ఇక్కడ మొత్తుకోవడం తప్పితే మనకు వచ్చేది. ఇప్పుడు మనం పరస్పరం, ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, తమ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, ఎజెండా ఒకటే కదా. ఎజెండా ఒకటే. నేనేం బూర నరసయ్య గౌడ్ గారు భువనగిరిలో ఓడిపోయి కాంగ్రెస్ గెలవాలని నేను కోరుకుంటా, మల్లన్న గారి మాట ఓడిపోయి నేను గెలవాలి అని చెప్పి మీరు కోరుకుంటా. మనస్ఫూర్తి నువ్వేం కోరుకోవు, వల్ల అట్లుండదు.
కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులే రేపు ఇక మంచి రేపు పని భువనగిరిలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయి. చెప్పనా, నేనేం కోరుకుంటా అంటే మళ్ళీ నాకు టికెట్ రావాలి, ఇంకో పార్టీలో కూడా బీసీ రావాలి. ఫస్ట్ టైం 3 బీసీలు ఓ ఫ్రెండ్లీగా ఫైట్ చేస్తే ఎవడో గెలుస్తాడు కదా, ఒక కల్చర్ వస్తుంది. అరే అన్ని పార్టీలు బీసీలకు ఇవ్వాలి అనేది ఒక ట్రెండ్ క్రియేట్ అవుతుంది. ఓ సీటు వేరే వాళ్ళకి ఇస్తే ఈ సీటు బీసీలకు ఇవ్వాలి అనే ట్రెండ్ క్రియేట్ కావాలని నేను కోరుకుంటా. నేను ఎప్పుడు లక్ష్యం కొరకు కొట్లాడేట, ఇవ్వకపోతే మీకే అదృష్టం కదా ఇచ్చినా అది 3 ఇస్తే నాకు సంతోషమే కదా, మనోళ్ళే కదా. చూద్దాం డాక్టర్ సాబ్, రేపు పొద్దున ప్రచారం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతాం? ఆల్రెడీ మన సంవత్సరం నుంచి ప్రచారంలో ఉన్నాం, 5 ఏళ్ల నుంచి ప్రచారంలో ఉన్నాం, ఉద్యమ కాలం నుంచి ప్రచారంలో ఉన్నాం. మీ అంత మాటకారి డాక్టర్ సాబ్ రాడదులే. రైట్ డాక్టర్ సాబ్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, అది బూర నర్సయ్య గౌడ్ గారి అభిప్రాయం. అయితే ఖచ్చితంగా రాజకీయంగా భువనగిరిలో నేను ప్రచారంలో ఉంటా, డాక్టర్ సాబ్ ఉంటాడు. చూద్దాం, ఒక మంచి వాతావరణం, ఎన్నికల వాతావరణాన్ని అక్కడ చూస్తాం. రెడ్డిగా వెలుగు దినపత్రిక చూసుకుంటే ఆడబిడ్డలే మా బలం బలగం, 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు ఆడబిడ్డ అంటే కవిత తప్ప ఎవరు కనిపించలే, ఆడబిడ్డల ఉసురు తగిలే ఫామ్ హౌస్ కు పోయిండు, అడ్డం పడితే బస్ ఎక్కించైనా ఫ్రీ బస్ కొనసాగిస్తాం, త్వరలో 10 లక్షల మంది ఆడబిడ్డలతో కవాతు పడగొడతామనే టోళ్ళు వస్తే మా ఏంది పొరకటాలైంది ఏంది డోరేసి పొరకనట్టు పొరక, ఇది చీపురుగట్ట, పొరకటాలు తిరిగేసి కొట్టాలి, చీపురుగట్టతో కొడతానట్టు. నేను ఇప్పుడే వింటున్నా ఆ పదం. అంటే అక్కడ ఆ ప్రాంతంలో ప్రభుత్వం వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు పీకి గోటీలు ఆడాలి, మహిళా శక్తి సదస్సులో సీఎం ప్రసంగించినటువంటి మాట. ఇక్కడ మహిళా స్వయం సహాయక సంఘాలకు 13,049 సంఘాలకు 1,089,21,00,000 రూపాయలు వడ్డీ లేని రుణాలను అందజేశారు. రేవంత్ను ఓడగొట్టాలి పడగొట్టాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత అంటున్నారు. ఏం పాపం చేసినా అక్క నేను ఎవరి ఆస్తినైనా గుంజుకున్నానా, ఎవరినైనా తల్లెలు పెట్టుకుంటే ఏమైనా ఎవరైనా తలెల అంటే గిన్నెలో పెట్టుకుంటే లావొత్తు అవసరం లేదు, తలెల పెట్టుకుంటే ఏమైనా గుంజుకు తిన్నానా, వాళ్ళ ఫామ్ హౌస్ లో గుంట భూమి అడిగినా లేకపోతే దోచుకున్న సొమ్ములో వాటా అడిగినా, జన్వాడ ఫామ్ హౌస్ లో ఏమన్నా 2 రూమ్లు అడిగినా, నేనేం చేసినా ఆడబిడ్డలను బలోపేతం చేసిన, ఆరోగ్యశ్రీ బీమాను 10 లక్షలకు పెంచిన, సిలిండర్ 500 రూపాయలకు ఇచ్చిన, 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ ఇచ్చిన, ఇండ్లు కట్టుకునేకి 5 లక్షలు ఇచ్చిన, మహిళా సంఘాల్లో ఆడబిడ్డలు 1 కోటి మంది కండి కోటీశ్వరులను చేస్తా అని చెప్పిన. ఇదేమైనా తప్ప, ఇదేమైనా మోసమా, ఇదే ఎవరికైనా అన్యాయం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాట. సురేష్ వచ్చిండి, ప్లీజ్ ఏందేమో తెచ్చినావు సురేష్? యూట్యూబ్ ఛానల్ ఓపెనింగ్, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ మీరే కదన్నా మాకు అందరు కాదర్ తయారు కావాలి మీరు, జల్దిన లేట్ అయిపోయా. ఇంకా ఎవరి ఛానల్ అట్లా సృష్టించి తెలుగు రాష్ట్రాలకు ఒక ఆదర్శం నిలిచారు కదన్న మీరు. కేసీఆర్ ఏమంటుంది చూసినావా నిన్న? మేము 10 ఏళ్ళ పోలీసు వాళ్ళని వాడుకుని ఉంటే ఇలా తిరిగేటోళ్ళ కాంగ్రెస్ లో అదే మాట్లాడుకుంటున్నారు, మిమ్మల్ని జైల్లో పెట్టి ఆ ఊసురు దాకిపోయింది గవర్నమెంట్. మీడియా తెలుగు, రాయల్ మీడియా తెలుగు, సమాజ హితం మా నీదేనా? అచ్చా నీదేనా? కంగ్రాట్స్ పట్టు చలో. రాయల్ మీడియా తెలుగు ప్రజాహితం మా అభిమతం అని చెప్పి మరి నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టింది సూరి. దొరలతో ఏమన్నా అంటే ఓన్లీ బీసీ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తున్నాం. అచ్చా దొరలతో యుద్ధం ఉంటుంది కానీ. ఓకే, కంగ్రాట్స్, థ్యాంక్ యూ సో మచ్. అయితే మీ ఇద్దరు ఉండు, జర పని ఉంది. ఓకే, మీ వాళ్ళని పంపించే. రైట్గా ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఒకసారి మేము ఉన్ననాడు కనుక పోలీసులు ఇలా చేసే దౌర్జన్యాలు పోలీసుతో చేయిస్తే ఈ కాంగ్రెస్ వాడు ఒక్కడు మిగులు నాతని రాష్ట్రంలో. ఇది విడిచిపెడితే అసలు కాంగ్రెస్ వాళ్ళు మిగిలిటోళ్ళైనా, మేము ఉన్ననాడు కనుక పోలీసు వాళ్ళని వాడితే అని కేసీఆర్ చెప్తా ఉన్నాడు.
కేసీఆర్ 10 పరిపాలన కాలంలో అసలు పోలీసు వాళ్ళు కూడా ప్రజల్ని చూసే భయపడ్డారు. మనకు ధర్నా చౌకులు ఉండే పబ్లిక్ అని భయపడేటోళ్ళు ఆ పరిస్థితి ఉండే. కేసీఆర్ 10 ఏళ్లలో ఏ పోలీసు వాళ్ళని వాడలేదు, ఎవరిని అరెస్టులు చేయలేదు, ఏమీ చేయలేదు. ఇది ఇగో ఇవన్నీ నాయే. పోలీసు వాళ్ళనే వాడలేట. నాకు వాస్తవానికి నేను నోరు బయట పెట్టొద్దు అనుకుంటా, ఇక నువ్వేమో అని ఇట్లా చేస్తావు. సిగ్గుందా కేసీఆర్, బాతాల పోసెట్టి? నీకేమాత్రం శరమున్నా నువ్వు వాడిన పోలీసు వ్యవస్థను, నువ్వు వాడినంత దుర్మార్గమైన వ్యవస్థను ఇంకెవడు వాడలే. ఎన్ని కేసులు? 72 కేసులు పెడతావు నా మీద. అటెంప్ట్ మర్డర్ కేసు, అటెంప్ట్ మా మీద దాడి చేసి మా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టినావు. సిగ్గుందా కేసీఆర్? నిన్న మాట్లాడుతా ఉన్నావు, నా పేరు చెప్పడానికి కూడా నీకు ఉత్సాహపడుతుంది కాబట్టి అంటా ఉన్నావు కదా, 10 ఏళ్ల పాటు నన్ను సోషల్ మీడియాలో పెట్టుకొని అన్నాడు అది ఇదని. బిడ్డ, నేను జైలుకు పోతే చిన్న చిన్న పిల్లలు, నా పిల్లలు, వాళ్ళు ఎట్లా ఏడ్చిర్రు, వాళ్ళు ఎన్ని రోజులు అవస్థపడ్డారు. నీ బిడ్డ సిబిఐ నోటీస్ ఇస్తే నీ గుండె తల్లడిల్లిపోతుంది చూడు. మరి నా బిడ్డలకు నన్ను దూరం చేసి నన్ను జైల్లో పెట్టినావు కదా, 100 రోజుల పాటు జైల్లో పెట్టినావు కదా, ఎట్లా ఊకుంటారు అనుకున్నావు కేసీఆర్? తీన్మార్మలన చేసింది ఏందా? నీ ఆస్తి గుంజుక తిననా? నీ సొమ్మేమన్నా గుంజుక తిననా? నువ్వు చేసిన కార్యక్రమాన్ని బయట పెట్టినా, నువ్వు చేసిన తప్పును ప్రజలకు చెప్పినా. నీకు ఇప్పుడు అర్థమైంది ఏమని? అరే ఇవి దవాఖాన్లు కాదు కట్టాల్సింది, యూట్యూబ్ ఛానళ్ళు పెట్టాల్సిందే అని చెప్పి అని అనుకుంటున్నావు. నీ పిచ్చేసాం కానీ నీకు ఎవడు సలహా ఇస్తాడో ఆ శకం అయిపోయింది ఎప్పుడో. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంది. కేసీఆర్ నిన్న సిగ్గు లేకుండా, ఏ మాత్రం ఇజ్జత్ మానం లేకుండా కరీంనగర్ కాడ సభ పెట్టినావు. ఇంకా కరీంనగర్ దాకా పోయినా సన్నాసి పోయి కాళేశ్వరం దాకా చూసిరాపో నువ్వు గట్టి వచ్చింది ఎంత అందంగా ఉందో. నిన్న పిలిపించినావు కదా ఆడికి కరీంనగర్, ఆ కాలేజ్ గ్రౌండ్లో పిలిపించినావు కదా. కాలేజ్ గ్రౌండ్లో ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉండే. నిన్న ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉంటే ఆ ఎగ్జామ్స్ని వాళ్ళని డిస్టర్బ్ చేసుకుంటూ ఈ దుకాణం పెట్టిండి. ఈయన వస్తున్నంటే స్కూల్ బంద్ చేసి టీచర్లు, స్కూల్ పిల్లలు కూడా అప్పుడు మీటింగ్లలో స్కూల్లే బంధు. ఏ జిల్లాలో మీటింగ్ పెడితే ఆ స్కూళ్ళకు సెలవులు. టీచర్లే పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టేది, అందులో ఆ పిల్లల్ని తీసుకొచ్చి కూర్చుండబెట్టాలి. స్కూల్ చల్లాలి. సిగ్గుందా మీకు? ఇంకా హక్కుందా? నిన్న 10-20 వేల మందితో మీటింగ్ పెట్టినావు కదా, కాళేశ్వరం దాకా తీసుకపో, ఇక రర్రా నేను కట్టిన ఎంత అందంగా ఉందో చూపిద్దురా అని చెప్పి తీసుకపో. వాళ్ళే తూ అని ఉంచుతారు. నువ్వు ఎందుకు బతుకుతావో అర్థం కాదు. ఇంకా ప్రజల్ని మోసం చేసి మాయ మాటలు చెప్పి మభ్య పెట్టుకుంటా. నిన్న పంపించిరా క్లోజ్ చేయి. ఏది? అచ్చా అచ్చా, నాకు పంపినావా? ఏమి అన్ని మీ మజీద్ పూర్వలే ఉన్నారు కానీ. ఓ ఇగో కేసీఆర్ కథ చూడదు. ఇగో కేసీఆర్ ఉన్నాడు, 1 ఎకరం అయినా ఎండిందా అంటుండు. మరి కేసీఆర్ ఉన్నాడు, 1 ఎకరం పొలం ఎండలేదని చెప్తుంది. ఎక్కడి నుంచి తెచ్చినావు చెప్పా నీళ్ళు? ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు కదా, ఇప్పుడు లేకుండా అయితే లేడుగా. కేసీఆర్ ఉన్నాడంటే కేసీఆర్ లేడా ఇప్పుడు? మరి ఎకరం ఎందుకు ఎండుతా ఉంది? తీసుకొని కొట్టాలి పోయేటప్పుడు. మేడిగడ్డకి ఏం చేసిపోయిండో? ఈ బీమారి ఇట్లే ఉండాలన్నా, మళ్ళా తెలంగాణ ఆత్మహత్యలు రావన్నా? సిగ్గులే, శరం లేదు, ఏమీ లేదు. బాతాల పోచెట్టి నువ్వు మారవు. ఇక నువ్వు మారవు. నేను మారదాం అనుకున్నా. ఏ పొంతి వానితోటి ఎందుకు అని ఊకే మాట్లాడితే కూడా, హౌలగాన్ మీద మాట్లాడితే కూడా మన ఇజ్జత్ తక్కువ అని సప్పుడే కూకుందాం అనుకున్నా. ఈ ఇంట్లో లేదు. అంటే కేసీఆర్ కూడా దీనికి సభకు రావడానికి ఒక రీజన్ ఉందన్న. ఇంట్లో ఊకే కుర్చీలో కొట్లాట అవుతుందట. ఇంట్లో ఉంటే గొంతు పిసుకు చంపుతారు. గొంతు పిసుకుడు కాదు. నువ్వు రాము నమస్తే తెలంగాణ పేపర్లో ఫ్రంట్ పేజ్ లో కవిత ఏమైనా వార్త వస్తుంది? జాగృతి రద్దు అంటుంది, ఇందిరా పార్క్ ధర్నాలు అంటూ ఒక్క వార్త వస్తలేదు. ఎందుకంటే అవుతుంది పంచి. సొంతకం పడి పెట్టుకుంది ఆమె. బీఆర్ఎస్ పార్టీ సంబంధం లేకుంటే జాగృతి పేరుతో ధర్నాలు చేస్తున్నా చెప్పి ఆమె కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తుంది. మరి నమస్తే
నమస్తే తెలంగాణ కనీసం కవర్ చేయాలి కదా. మినిమం ఆమె ధర్నాన్ని నమస్తే తెలంగాణనే నమ్మకపోతే ఎవరు నమ్ముతాడు వాళ్ళ ధర్నాన్ని? ఇప్పుడు వీళ్ళ డ్రామా అయిపోయింది కాబట్టి ఇంట్లో ఉంటే గొంతు పిసికి దిండి పెట్టి సంపుతారని బ్యాంక్ పోతుంది. లేదు దీని కథ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు ఒక సెటప్ టార్గెట్ కేటీ రామారావు ఏం చేయాలంటే కరీంనగర్లో ఎట్లయినా బోయినపల్లి వినోద్ కుమార్ని గెలిపియాలంటే ఏం చేయాలి, అక్కడ ఏదో హడావిడి చేసినట్టు చేయాలి, మొత్తం కరీంనగర్ అంతా మారిపోయింది అనేటువంటి పిక్చర్లు యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి ఈ పిక్చర్ అంతా మారిపోయిందని చూపించి ఆ తర్వాత సభ పెట్టి ఆ తర్వాత అది పెట్టి ఇవన్నీ వీళ్ళకి నాకు తెలుసు అన్న, ఇవన్నీ 5 ఏళ్ల కింద చేసినాం. నాకు తెలిసి బండి సంజయ్ ఇంటర్ కూడా పెగిలారు ఓపెన్ నేను చెప్తున్నా ఈ థర్డ్ ప్లేసే ఏదో ఈ థర్డ్ ప్లేసే వస్తే 4వ ప్లేస్. బిఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేసే. బిఎస్పీ తప్పు పని చేసిన బిఎస్పీ థర్డ్ అవు వీళ్ళు ఫోర్త్ అవు వీళ్ళు ఫోర్త్ బిఎస్పీ మిస్టేక్ చేసి నువ్వు కరీంనగర్కి పో, నువ్వు ఏడికన్నా పో కేసీఆర్, నీది 3వ ప్లేసే. 3వ ప్లేసు సర్పంచ్ ఎలక్షన్ల వరకల్లా బీఆర్ఎస్ పార్టీ గజ్జలు కూలిపోతే ఊర్లో పండి ఎక్కడ దక్కడ సమాప్తం అవుతుంది, ఏడాది మాసికం కూడా అయిపోతుంది ఇక గంతే తప్ప. కానీ ఈ కేసీఆర్ ఉన్నప్పుడట 1 ఎకరమైన ఎండిందా? యాడికేం తెచ్చినావు నీళ్ళు? ఇవాళ 15 రాష్ట్రాలు కరువును ఎదుర్కొంటూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంతో పాటు 15 రాష్ట్రాలు కరువును ఎదుర్కొంటా ఉన్నాయి. కాదు నువ్వు పోయి దిగిపోయి నువ్వు నువ్వు కాదా నువ్వు నీ అందమైన పాదాలు, నీ అద్భుతమైన నీ చరణాలన్నీ తెలంగాణ నేల మీదనే ఉన్నాయి కదా, ఏవి నీళ్ళేవి మళ్ళీ ఇట్లా అంటే కేసీఆర్ కనుక తీసుకుపోయి జైలు ఎత్తే పడతాయి. ఎత్తు చెప్పు మరి ఆ మంత్రం చెప్తే ఆ పని చేద్దాం. ఇక ఈయన ఒకటి ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీరు ఎవరు భయపడే అవసరం లేదు, నేను చెప్తా ఉన్నా. పోలీస్ సోదరులారా మీకు మనవి చేస్తా ఉన్నా, మీరు అనవసరంగా గ్రామాలలో చిచ్చులు పెట్టి సోషల్ మీడియా పోస్టులు పెట్టిన కూడా బెదిరిస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇప్పుడేంది ఈ మాట? మనని అంటే ఆ రోజు అక్రమంగా అరెస్ట్ చేసి మిమ్మల్ని తీసుకుపోయినాక మేము గొడవ పెట్టుకున్నాం కన్నా ఆ సిఐ మన కనపడ్డాడు, నన్ను చూడగానే తలకాయ కింద తీసుకుని పోతూనే ఉండి ఒకసారి ఆయనను పిలిచి ఇంటర్వ్యూ చేయాలి. అంటే ఆయన చేయాలనే ఉద్దేశం లేకపోవచ్చు కానీ ఎంత కేటీఆర్ సోషల్ మీడియా మీద పోస్ట్ పెడితే కేసులు పెడతా ఉన్నారట. సన్నాసి బాతాల పోసెట్టి హౌలేగా ఓ బేకార్గా నా మీద 72 కేసులు పెట్టించినవరా సన్నాసి. నువ్వుండే నా మీద పెట్టించినావు, సురేష్ మీద పెట్టించినావు, రఘు మీద పెట్టించినావు, ఎవరి మీద పెట్టియలేను? కేసులు, దాడులు, బెదిరింపులు ఎంత మందిని హింసలకు గురి చేసినావు? మొత్తం పోలీసు ఎవడన్నా వాట్సాప్ గ్రూప్ లో ఊరి గ్రూప్ లో పెడితే పోలీస్ ఆయన ఫోన్ చేస్తాడే. అప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక సన్నాసి ఇప్పుడు నిరసన తెలుపుకోవడానికి హక్కు ఉందిరా నాయన. ఇవాళ నువ్వు ఈడ ఈ నిజంగా కాంగ్రెస్ పార్టీ అనుకుంటే నువ్వు కరీంనగర్ పోకముందుకే నీ పార్టీ కాలైపోయేది మంచిగా. కాంగ్రెస్ పార్టీ అనుకుంటే అంతే కదనా. ఇప్పుడు వీళ్ళ అధికారం ఉన్న రోజు మొత్తం ఒక్క రోజు మేడిగడ్డకి ఎవరైనా పోనిచ్చారా? ఎవరిని పోనీయాలే. మేడిగడ్డ అంటే అదొక ఇవాళ ఎవడైనా పోవచ్చు, అది ఏ దేశంలో ఉందనేది అంత అనుమానం వచ్చే. ప్రజల స్పందన చూడండి. నేను అడుగుతా ఉన్నా, పోలీసులకు రాజకీయాలు ఎందుకండి? మరి నీ హయాంలో పీకనింగ్ చేయించినావు కాదని ఈ పేజ్ పాడబడ ఏంది కలలేదు ఏం లేదు మీకు రాజకీయాలు ఎవరికి అధికారం శాశ్వతం? 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో, మామిడి కూడా కొన్ని కుక్కలు మొరిగినా గానీ ఎవరిని పాపాన్ని పడబోతున్నాం కానీ మేము ఈ దౌర్జన్యాలు చేయలే. ఆరి సన్నాసి నువ్వు ఏమన్నా అంటున్నావు అర్థమైంది. మేము దౌర్జన్యాలు చేయలేదట. క్యూ న్యూస్ ఆఫీస్ మొత్తం విధ్వంసం అయిపోయింది. దాడులు, హత్యాయత్నాలు, దోపిడీలు ఎన్నిరా మీరు చేసినాయి? ఈయననే వీనంతా లంగలేడు. ఎందుకంటే ఇగో ఆడికి మేడిగడ్డ కాడికి పోతా అంటే తీసుకుపోయి మాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ లో కూర్చుండబెట్టారు. ఇగో ఈ కాదా జైలు నుంచి ఈ కాదా ఈ జైలు ఇవి కాదా గోస పెట్టారు కదన్నా. జర్రంతా గోసనా? నేను ఆ రోజు రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా వండుకొనే ఉంది, ప్రతిపక్షం కూడా నిద్రపోయే ఉంది. ఇవాళ డాంబికాలు చెప్తా ఉంటారు చాలా మంది, కానీ నేను ఒక్కన్నై కొట్లాడినా, నేను ఒక్కన్నై ఆవాజ్ ఇచ్చిన కాబట్టి అంటే మీడియాను కూడా చేతిలో పెట్టుకుని మొత్తం కంప్లీట్ గా మీడియా కూడా కేసీఆర్ కబందాస్తాల్లో ఉండే.
అన్న ఒక్క నిమిషం లైవ్ లో ఉన్నారన్న దాన్ని ఖండించడానికి ఇగో. ఇప్పుడు సతీష్ కావాలని నన్ను ఎక్కడికో తీసుకెళ్తాను అంతమంది ఆ రోజు నువ్వు ఏమి చేయకపోతే వీళ్ళందరూ కొంత ఎత్తుకెత్తాల్సిన అవసరం వచ్చింది. ఒక్కనొగలి నీవు చెప్తా ఉన్న కేసీఆర్ నా బిడ్డల ఉసురు తగులుతుంది, నీకు నా బిడ్డల ఉసురు నీకు ఖచ్చితంగా తగులుతుంది. ఎందుకంటే అసలు నోటి మాటలు కూడా రానటువంటి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. నా కూతురు, నా చిన్న కూతురు ఎప్పుడు తలబెట్టి పడుకో ప్రతిరోజు సూర్య నువ్వే కదా ఉండేది. చూసిన ఏడ్చి 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 100 రోజులు ఏడ్చిరు. కేసీఆర్ నువ్వు చేసిందే ఈ కథ. నువ్వు అనుకున్నావు అధికారం నాకు శాశ్వతంగా ఉంటది అనుకున్నావు, కానీ నిన్ను గద్దె దించి నిన్ను ప్రగతి భవన్లకి గొర్ర బయటికి గుంజుకొస్తామని చెప్పిన వచ్చినావు. ఎవ్వడేం చేయలేడని విర్రవీగినావు. ఆఖరికి ఆర్మూర్ పాండుగాడు తోటి సుపారీ ఇప్పించినావు తిన్మార్ మల్లన్నను చంపాలని. జైల్లో కూడా అదే ప్రయత్నం నీది. కానీ కేసీఆర్ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు నీకంటే పెద్ద నియంతలు నీ గడ్డ చూసింది. నువ్వు చాలా చిన్నోడి వల్ల నీ అటువంటి బేకార్గాన్ని, నీ కుటుంబం అంతా లుచ్చ కుటుంబాన్ని ఇంకొకటి ఎవరిని ఈ తెలంగాణ గడ్డ భరించదు. ఇంకా నిన్న మాట్లాడుతున్న సిగ్గుందా? నేను మాట్లాడితే బాగుండదు, కానీ 2000 సంవత్సరంలో ఇదే మే నెలలో 48 డిగ్రీల ఎండనట. 48 డిగ్రీల ఎండల ఆడ మీటింగ్ పెట్టిండట. ఇదే సమయాన్ని అంటుండ్రు రాత్రిపూట ఏమన్నా నేను అబద్ధం అంటలేదు, అన్ని బడవాయి మాటలేమా అని. వాడు ఇంకా మారతలేడుగా. అన్ని బడవాయి మాటలు మాట్లాడుకుంటా ఏంలో ఉంది. మా కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్ అంటుండే. రాజకీయాలలో పరిణామాలు జరుగుతుంటాయి. మొన్న కూడా మోసపోయి జనం మోసపోయారని చెప్తున్నా. జనం మోసపోయారని చెప్పి మోసపోయింది నువ్వు. జనాన్ని నమ్మినావు, నువ్వు మోసపోయినావు. ప్రజలు ఏం జరుగుతుందో మీకు తెలుసు. వేలేస్తాం, రైతుల చెప్పులు సరే బందోబస్తుంటాయి. నిన్న ముఖ్యమంత్రి ఇంత అసహనమా? ముఖ్యమంత్రి అంటే తెలంగాణ మాట్లాడే తెలంగాణ ఉద్యమంలో ఎవరైనా ముఖ్యమంత్రి పదవి ఉన్న వ్యక్తి మేము మానవ బాంబులం అయితే మనం మాట్లాడచ్చునా? మాకు మాట్లాడరాదా? తిట్టారంటే తిట్లు తక్కువన్నాయా? ఇవాళ గీయాలకు మొదలు పెడితే రేపు గీయాల దగ్గర తిట్టచ్చు. నేను మాట్లాడినా, తెలంగాణ ఉద్యమంలో మాట్లాడి తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళను దద్దమ్మలు అన్నా. గంతెందుక సారు ఈయనట ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరిలో పల్లెత్తు ముఖ్యమంత్రి హోదాకు వన్నె తెచ్చినట కానీ ఎవరిని తిట్టలేదట. కేంద్ర మంత్రిని రండా అని తిట్టే. ఇగో ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా ఈ పద్ధత? తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా? దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీరు బ్రోకర్గా వ్యవహరిస్తున్నారా? నేను బొందా చేస్తా, ఎట్లా చేస్తావా? నాకు అర్థం బొందా అని బోకే. మేము అట్నే మాట్లాడతాం అంటే మీరు సిగ్గులేని దరిద్రులు అని అంటాం. ఎందుకనమండి? ఏం తెలుసు మీకు? నెత్తా కట్టా మీ బొందా ముండమోకానికి రాష్ట్రం జరిగిన అన్యాయం తెలుసా మీకు? లేకుండా 317 జీవో, నీ ముండ జీవో, ఇది వీని భాష. ఎంత అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు అంటాం. మీరు మురుగుతామంటే ఊకుంటామా? ఎందుకు ఊకోవాలా? లైవ్ చూస్తున్న ప్రజలు పెట్టు. జర కాకరి చూంచురా వీని నోట్లే. ఎవరో మీలాంటి కుక్కగాలు నక్కగాలు వచ్చి ఖరాబ్ చేస్తామంటే చూసుకుంటూ కూర్చుంటామా? ఊంచురి. దాన్ని కూడా తిరిగి మాటలు మొర్రి మాటలు మాట్లాడుకుంటా, హౌలా పోసిగా లెక్క మాట్లాడుకుంటా. అది లేదు, పట్టుకనే కొడతాం. వాళ్ళంగా సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తాం. ఇదా ఒక్కటన్నా వాళ్ళకి సిగ్గు శరమని ఉందా? పిచ్చిలేసింది అయ్యేదే. హిందీలో పెట్టిన పోస్టులు ఉత్తర భారతంలో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా. ఈ దేశానికి పుట్టిన కుక్కమూతి పిందె మీరు.
సాయి సంసారి లచ్చి దొంగ బచ్చి అంత బచ్చి పిచ్చోరుడు ఫిల్దీ లాంగ్వేజ్లో తిట్టుడు. కేసెస్ దొంగ ముఖం కావాలంటున్నాను నేను. దరిద్రులు ఈ మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డను ముద్దాడతారండి దరిద్రులు. సిగ్గుండా ఏమన్నా సిగ్గు కూడా లేదా? నోరు తెరిస్తే పచ్చి బూతులే ముఖం మీద ఉమ్మేసినా కానీ సిగ్గు లేదా? అసెంబ్లీలో చెప్తే మీ బయట 6,000 రూపాయలు మాయే. దాన్ని పట్టుకొని వీడు ఉద్యమం అట, గుడగుడ ఉద్యమం. ఇదే ఆ ఉద్యమం మీ తెలివి ఇదేనా? ఇప్పుడు క్షుద్ర విద్య, అది సోషల్ మీడియా కాదు, క్షుద్ర విద్య. దాని బండారం తీస్తాం, దాన్ని అంతా తీస్తాం, దాని చట్ట వ్యతిరేక కార్యకలాపాలన్నీ ఇరిసి పోయిలో పెడతాం. మరి ఆ క్షుద్ర విద్యలో ఇప్పుడు పోస్ట్ పెడితే పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు కుక్కగాడు నక్కగాడు మాట్లాడతాడు కేసీఆర్ గురించి, నాకు అర్థం కాదు. మొగోడు ఎప్పుడు లేడు ఇండియాలా? నేను ఢిల్లీ ఎందుకు పోతారు బయట నువ్వు పిచ్చోని? అరే ఎవడు చెప్పినా నేను ఢిల్లీ పోతాను నీకు చెప్పినానే? నాకున్నది రేషం నీకు లేదా? మనకు ఎదురుగా పెట్టిన శిఖండి కాదు అయ్యేలా పెట్టింది. ఎవడన్నా ఎడమకాలు కోడికి వాడినానో నేను జైలు ఎత్తాను, కాలు కోడికి ఏమన్నా దాని లెక్క. అంత చిల్లరగాలు కూడా ఉంటారు. కేసీఆర్ను జైలు ఎత్తా అంటారు, వాడు జైలు ఎత్తావా? ఎడమకాలు గోయితేమో కానీ ఎడమకాలు అయితే తిరిగింది, అది గోయితేమో కానీ అది క్లోజ్ చేయి. ఇంకా ఈయనది ఒక్కటా ఇదేనా? ఇదా? నాలిక వాడు మొదలు పెడితే మాకంటే బాగా ఎవడు మాట్లాడలేడు, మాకంటే బాగా ఎవడు వాడలేడు. అట్లా హౌల మాటలు మాట్లాడలేదు. రిపేర్ అయ్యి రాలే మరి ఎందుకు పీకదందుకు వచ్చిన ఈ సన్నాసులకు తెలియదు. ఆడవాడు 30 బోకరగాలు 30 అదొకటి అడ్డంపొడు మాట్లాడుతుంది. ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి, ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి కిరికిరి పెడతారు నా కొడుకులు. అది గెలిచేయలేదు, పీకేలేదు. అలా ప్రతిపక్షాల రూపంలో ఉన్న దద్దమ్మల పరిపాలననే ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ అయితే వట్టి దద్దమ్మ, పనికి మాలిన దద్దమ్మ. అరే ఏమరుస్తారా భయ్ బేకూఫ్కోవాలని మీరు? బుద్ధిలే మీ బతుకులు చెడా, ఇయో బతుకులా. భారతీయ జనతా పార్టీ డఫర్ నాయకులారా, భారతీయ జనతా పార్టీ బేకార్ నాయకులారా, బఫూన్ నాయకులారా నేను అడుగుతా ఉన్నా. అసలు ఈ చిల్లర బట్టెబాజుగాలని ఎవడన్నా పట్టించుకున్నాడు ఆంధ్రప్రదేశ్ లో? ఈ చిల్లర నాయాలకు పదవులు ఎక్కడి అని అడుగుతా ఉన్నా నేను. చిల్లర పాట, బేకార్ పాట, డఫర్ పాట, ఏం పాట అన్నది వాళ్ళని? కుక్కలు అయితే నిరంతరంగా మురిగే కుక్కల్ని దేవుడు ఇచ్చిందని చెప్పి కుక్కలు మురిగే మురుగుతామంటే మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు, బయటికి వెళ్ళండి. ఇలా మొరుగుతున్న కుక్కలకు, ఇలా మొరుగుతున్న గాడిదలకు ఆ పదవులు ఎక్కడి? వీళ్ళు ఇద్దరు పిచ్చోళ్ళు అవుతారే పక్క. పుస్తకాలు చదివిన మీకు చాలా మందికి తెలియదు. నేను 70-80 పుస్తకాలు చదివిన మీకు చాలా మందికి తెలియదు. రెండో కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణ? పిస్తగాడి కొడుకు వాడు సిగ్గుపడాలి. పిస్తగాడి కొడుకే అంటున్నాను నేను. ఏం పీకెత్తందుకు పోతారు? అదేందుకు పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు. చాలా మంది దుర్మార్గులు, దరిద్రులు, బుట్టచోరుగాళ్ళు, పనికి మాలినోళ్ళు. సిగ్గుందా మీకు? ఇజ్జతమానం ఏమైనా ఉందా? 4 ఏళ్ళు మోడీ తంక నాటుతాం. ఈ చిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయిగాళ్ళు నీ మెడ 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు, జాగ్రత్త. దాని ఫామ్ హౌస్ గా అడుగుపెట్టి 6 ముక్కలు అయితే నాకు అనుకుంటున్నాము. 4 ఏళ్ళు చీరేస్తాం, జాగ్రత్త. నేను వస్తా కేసీఆర్, ఏదో ఒక రోజు ఫామ్ హౌస్కి వస్తా ఒక రోజు వస్తా. ఆ ఫామ్ హౌస్కి వచ్చి ఈయన మాటల గురించి మాట్లాడుతున్నాడు. ఈయన మాట్లాడుతున్నాడా? ఈయన కాళేశ్వరం ప్రాజెక్ట్, దానిలో మేడిగడ్డ బ్యారేజ్ 100 కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్. దాంట్లో కొంచెం ఇసుక జారి 2 పిల్లర్లు కుంగినాయి. అదేందో ప్రళయం బద్దలైనట్టు. మరి ప్రళయం బద్దలు కాకపోతే ఈయనంత సన్నాసి ఎవడు లేడు. 2019లో ఈ విషయం తెలిసినప్పుడు మరి ఎందుకు నువ్వు దాన్ని అది చేయలేదు? ఆ ప్రళయం పని చేయలేదు. మొత్తం కాళేశ్వరము 215 టీఎంసీలు, సారీ 215 టీఎంసీలు. మేడిగడ్డలో 100 కాంపోనెంట్లలో అదొక కాంపోనెంట్ అంటుంది కదా. ఓన్లీ మేడిగడ్డ నుంచే దాదాపుగా 195 టీఎంసీలు ఓన్లీ మేడిగడ్డ నుంచి ఎత్తాలి. ఇది చిన్న కాంపోనెంట్ అంట వాడు చెప్తాడు. మిగతా అంతా కలిపి 25 మళ్ళీ ఎల్లంపల్లి నుంచి. 2 పిల్లలు దశకితేనే గింతనా అంటాడు. మరి 2 కాళ్ళు పోతే ఉంటావా? ఒక్క కాలుకే ఉంటలేవు. తొంటే కదా అని రాకపోతే అసెంబ్లీకి మరి ఇది ఒకటి. ఇక మీ అందరికి తెలిసి నేను ముఖ్యమంత్రి అయినాడు కరెంట్ ఎట్లా ఉండే? ఏడాది అర్థం లోపల దాన్ని బాగా చేసి రెప్ప పాటు సెకండ్ పార్ట్ కరెంటు పోకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలకు కరెంట్ ఇచ్చినాం.
80,000 కోట్ల రూపాయల బిల్లులు కట్టాలి ఇక ఈ సన్నాసి 80,000 కోట్ల రూపాయల బిల్లులు కట్టాలి. మీ అందరికి భోజనాలు ఎట్లా పెట్టినా అంటాడు. మరి ఈ కిరాణా షాప్ కాడ తెచ్చిన ఉద్దరేది సార్ అంటే అది నాకు వాళ్ళే కడతారు చెప్పొద్దు. అంటాడు. వేసిన కొడుకు వీడు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నా కుటుంబం తెరువురా, నా బిడ్డలు ఏడవకపోతే నిన్ను పట్టించుకోకపోతున్నా, నిన్ను పట్టించుకోకపోదు వాస్తవాన్ని కూడా. నా బిడ్డల కళ్ళలకే నీళ్లు చూపించిన బిడ్డ, నీ బిడ్డ కూడా ఏడుస్తుంది ఒక రోజు. బిడ్డలే కాదు పెద్దమ్మను కూడా పాపం అందరినీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినవు, నీ పతనాన్ని కోరుకున్నా నేను, ఇంకా కోరుకుంటా. ఇంకా నువ్వు ఇవే తిరిగి పనులు చేయి, ఇవే లంగ మాటలు, ఇవే అవలపోసి లేక మాట్లాడు. నీకు వట్టిగానే పెట్టలే పేరు, నీ ఖాందానికి మొత్తానికి పెట్టిన పేర్లు ఉత్తగా పెట్టలే నేను. ఈ ప్రజలకున్న భయం పోవాలని పెట్టిన, ఉత్తగా పెట్టలే. నేను బాతాల పోషెట్టి అని, డ్రామా రావని, తైతక్క అని ఉత్తగా పెట్టలే. వీళ్ళు భగవాన్ స్వరూపులై తిరుగుతున్నారు కదా, వీళ్ళని పాతాళం కాడికి తీసుకురావాలంటే ఫస్ట్ ఇలా పేర్లు మార్చాలని మార్చిన. కానీ ఏ మాట కామాటన్నా, మీరు ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి కేసీఆర్ ఏం మాట్లాడుతుండు, కేసీఆర్ ఏం చేస్తుండని ఎప్పటికప్పుడు వివరించడంతోనే ఈ గవర్నమెంట్ నిజంగా ఊలిపోయింది. అంతకుముందాక ఈ ప్రతిపక్షాలకు ఏ పడలేడు అంత ఎక్కడ అక్కడ బన్నడాయాలా ఏది పోయారు అంటే ఈ సోషల్ అంటే మీడియా పోయినాక, మీడియా మొత్తం ఆయన చేతులు ఉంది, పేపర్ ఆయన చేతులు ఉన్నాక ఈ ఒక్క క్యూ న్యూస్ తోని ఎన్ని ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు ప్రశ్నించే కాడికి ఒక రూపం అంటే తెలుగు వాస్తవానికి ఇదేదో నేను కమర్షియల్ ఛానల్ చేద్దామని ఏదో అని కాలే. నేను అరే నా వాయిస్ చెప్పుదామరా భయాను ఓ వేదిక సృష్టించుకున్నాక అంతే. నాకు బాగా గుర్తుంది, దాదాపు 1,50,000 మంది లైవ్ చూసినది దేశంలోనే నంబర్ 1 చరిత్ర. నాకు బాగా గుర్తుంది. అంటే క్యూ న్యూస్ వేదికగా ఎన్నో ప్లాట్ఫామ్లు వచ్చినాయి. ఇట్లా సోషల్ మీడియాలో ఇది ఉంటది, ఇట్లా కొత్త ఛానల్ కేటీఆర్ కూడా కొత్తగా అంటే మిమ్మల్ని విమర్శించడానికి, గవర్నమెంట్ విమర్శించడానికి ప్లాట్ఫామ్ తెచ్చిందంటే మీ పిన్నమే, మీ కాళ్ళు కడిగిన ఎత్తిన తలుకోవాలి వాడు. అయితే ఆ సన్నాజీ అవన్నీ అయిపోయినాయి రా. నెక్స్ట్ లెవెల్ వేరే ఉంది కథ. నెక్స్ట్ ఎట్లుంటుందో నేను చూపిస్తాను వాళ్ళ నీకు. అంటే మరి వాడు ఎవడన్నా త్యాగం చేసి జైలు పోయేటోడు కూడా అది ఎవడు అవతలోడు. ఏమైనా పైసలు ఇస్తే నెలకు 5 లక్షల ప్యాకేజ్, మన శంకర్ గాడు అన్నాడు 1 నెలకు 5-6 లక్షలు వానికి ఇస్తూనే ఉంటారు. అసలు వాడిని నెత్తి కాదు కత్తి కాదు, పేపర్ ఆడ తయారు కాదు. ఇప్పుడు శనార్థి తెలంగాణ పేపర్ ఉంది. శనార్థి తెలంగాణ పేపర్ లో చాలా మంది పనిచేస్తారు. దానికి ఇప్పుడు మా క్యూ న్యూస్ రెవెన్యూ తీసుకుపోయి శనార్థి మీద పెట్టి బ్యాలెన్స్ చేస్తా ఉన్నాం. ఒకటి నడపాలంటే బ్రేక్ ఈవెన్ ఉన్నటువంటి మాకే దమ్ అవుతుంటుంది. ఒక మినిమం ఒక 8 పేజీలు తీసుకురావాలంటే తెలియదా ఏం జరుగుతుందో. కానీ ఏదన్నా అంటే నాకు వలన ఇంత కష్టపడ్డారు ఈ గవర్నమెంట్ మీద. నాకు తెలిసి అత్యధికంగా జైల్లో ఉన్నది మీరే, తెలంగాణ రాష్ట్రం. నేనే ప్రతిపక్షంగా మీ తర్వాతనే రేవంత్ గారు ఉన్నారు. అంటే మీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మీరు రేవంత్ రెడ్డి గారి త్యాగే ఉంటుంది చరిత్ర తిరిగి చూస్తే. కానీ ఇలాంటి బీసీ గొంతుకలకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆధారం రావట్లేదు, ఎందుకు ఇది లేదు అంటే ఒక కులాన్నే మళ్ళీ అదే టైప్లో నిర్మిస్తుంది కదా, అదే టైప్లో చేస్తుంది కదా. ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ ఉంది ఎగ్జాంపుల్. మా ఆలోచన మా గొంతు అయితే ఇంతకుముందుకు నర్సన్న ఉండేడ, ఆ నర్సన్న మీరు ఇంకొకరు అనదర్ ఎవరైనా బీసీ పర్సన్స్ ఉంటే ఎంత సంతోషిస్తారు జనాలు. ఎవరో డిసైడ్ చేస్తారు కదా బీసీలా. ఇవాళ ఓసీకి ఇచ్చి మళ్ళీ అటువైపు నల్గొండలో ఓసీ, జానారెడ్డి ఇంట్లో 2 ఇట్లా ఈ టైపులో చేసి ప్రశ్నించే గొంతుకలు, ఈ కేసీఆర్ దింపిన గొంతుకలు ఎడకపోతున్నాయి. మళ్ళీ ఒక కులాన్ని ప్లాట్ఫామ్ తీసుకొస్తారు. అది ఇప్పుడు ఒకటేంటంటే మనకి ఈ దక్కాలని అనుభవాలు ఉన్నాయి, మనకి కొత్తగా రావాల్సింది ఏం లేదు. ఒకటేంటంటే బహుశా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఖచ్చితంగా మా అధిష్టానం ఈసారి భువనగిరికి నన్ను కన్సిడర్ చేస్తుందని అనుకుంటున్నాను. నమ్ముతున్నా, నేను నమ్ముతున్నా. త్యాగం చేసి జైల్లో ఉండి అన్ని రకాలుగా ఫ్యామిలీని దూరంగా ఉండి ఆ పిల్లలు చిన్న పిల్లలు నేను ఎత్తుకొని చూసిన. ఆ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పర్మిషన్ ఇవ్వద్దని కేటీఆర్ గారు ఫోన్ చేసి ఇచ్చేస్తాడు. ఆ బషీర్బాగ్ ఇవ్వద్దని చెప్తాడు. ఓయూలో పెట్టుకుంటే నన్ను కూడా బెదిరించారు. రౌండ్ టేబుల్ సమావేశం మీరిద్దరు జైల్లో ఉన్నందుకు. అంటే ఆ వదిన పాపం అక్కడి కూరక, కోర్టు కూరక, ఇంటి కూరక ఇట్లా తిరిగి ఆ చిన్న మళ్ళీ పాపని తీసుకొని హాస్పిటల్ పో. ఇంత త్యాగం చేసిన వాళ్ళని ఎందుకు ముందు పెట్టలేకపోతుంది అనేది మా డౌట్. అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆలోచిస్తుంది తీర్మార్ మల్లన్న విషయంలో అంటే ఏం సమాధానం చెప్తారన్నా? ఇప్పుడు నేను కూడా చాలా సందర్భంలో సరే నేను అనుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా గుర్తించలేదని కాదు, గుర్తిస్తుందన్న నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే కేసీఆర్ లాంటి నియంత పరిపాలన ఏదైతే ఉందో దానిపైనే పోరాటం చేసిన వాళ్ళం, దాన్నే కథం చేసిన వాళ్ళం. రేపు ఎవరికైనా గదే పరిస్థితి వస్తుంది కదా. కాబట్టి రాహుల్ గాంధీ గారే క్లియర్గా చెప్తా ఉన్నారు, ఏది
బీసీలకు సముచిత న్యాయం అన్న కల్పిస్తాం. మీరు మొన్న ప్రచారంలో రాష్ట్రం మొత్తంలో ఎన్ని నియోజకవర్గాలు ప్రచారం చేశారన్న? 45. 45. అంటే ఇంత రేవంత్ రెడ్డి గారు 60 అయితే మీరు 45 చేశారు. మీరేం తక్కువ ఊళ్ళే. కానీ ఎందుకు అంటే ఫస్ట్ టైం ముందే అనౌన్స్ చేసి ఫస్ట్ లిస్ట్లో ఎందుకు రావట్లేదు? ఎందుకు గద్దె దింపిన కేసీఆర్ని గద్దె దింపిన వాళ్ళు యాడికోపోతారు, మరి మిగతా వర్గం అంతా ఎందుకు ముందుకు వస్తుందన్న? అంటే విషయం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి నేను అడిగే ప్రశ్నలు కాదు ఇవి. తెలంగాణ వాదులు, ప్రజావాదులు, బీసీ వాదులు నేను కూడా సమాధానం చెప్పుకోవాల్సిందే. అవునా? నేను సమాధానం చెప్పుకోకుండా దాట వేసేటువంటిది ఏమి ఉండదు, సమాధానం చెప్పుకోవాల్సిందే. నేను భువనగిరి పార్లమెంట్కి అప్లై చేసుకున్నా, అధిష్టానం పరిశీలిస్తుంది అనుకుంటున్నా, ఆశావాయిగా ఉన్నా. మా అధిష్టానం ఆదేశించి లేదు ఇది కాదు ఇగో గిడ చేయాలి, గిడ కాదు గిడ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఆదేశించినప్పుడు ఆలోచిస్తా. కానీ బీసీలకు ఏది ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో 2 అసెంబ్లీ సీట్లు ఇస్తామని చెప్పారు, కానీ ఇవ్వలేకపోయారు. మరి అక్కడ జరిగిన అన్యాయం పార్లమెంట్లో ఏమైనా పూడుస్తారని నేను అనుకుంటున్నాను. కానీ అసెంబ్లీ ఎలక్షన్లో ఏ తరహాలైతే తీర్మానం వల్ల కాంగ్రెస్ పార్టీ వాడుకున్నదో అధికారం కోసము, కాంగ్రెస్ పార్టీ నన్నేం సరే అందరి లక్ష్యం కేసీఆర్ పోవాలని మనం కాంగ్రెస్ పార్టీ నన్నేం వాడుకోలే. నేను కేసీఆర్ అనేటోని దించడం కోసం, ఆ లక్ష్యంలో భాగంగానే ఆ దించడం కోసం నాకు నేను మెట్లు దిగిన, నన్ను ఎవరో దించలే, నాకు నేను దిగి అతన్ని ఖతం చేయడం కోసం చేసినటువంటి కార్యక్రమాలు. అయితే నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీని కాదు, నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని, సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని బలంగా నమ్మి ఆ దిశగా నేను మద్దతు చేసిన. కాబట్టి నన్ను కాంగ్రెస్ పార్టీ వాడుకుందా, నేను కాంగ్రెస్ పార్టీని వాడుకున్నా. కాంగ్రెస్ పార్టీ అంటే ఇంక తెలియదు, పేద ప్రజాస్వామ్య పార్టీ, దాంట్లో రకరకాల మనుషులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అల్టిమేట్గా కేసీఆర్ను గద్దె దించాలనేటువంటి గోల్లో ఆ కార్యక్రమంలో నేను ఒక్కని కాదు, మీరందరు లేరా, మీరందరు చేసారు, మీరంతా కలిసి. మాలాంటి వాళ్ళకు కూడా అదే ఇబ్బంది కదన్న. ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యే హోదా, ఎంపీ హోదాలో ఉన్నవాళ్ళు, సో ఏనాడు కూడా ప్రశ్నించలే. ఆనాడు కేసీఆర్ ప్రశ్నించాలంటే ఇబ్బంది పడ్డ నాయకులు. సో మొట్టమొదటిగా మీరు తెరపైకి వచ్చి ప్రశ్నించాలి కేసీఆర్ అంటూ మా జీతగాడని చెప్పిన వాళ్ళు మీరు, మిమ్మల్ని చూసి మాలాంటి వాళ్ళం చాలా మంది తెరపైకి వచ్చి ప్రశ్నించినాము. ఎందుకు తీర్మానం వలన విషయంలో పార్టీ ఆలోచిస్తుందన్న ప్రశ్నకి రైట్, నేను తప్పక దానికి సమాధానం చెప్తాను. ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ మేమైతే క్లియర్ కట్గా చెప్తాం అన్న, మేమైతే చెప్తాను. అంటే ఒక తెలంగాణ వాదులుగా ఒక ప్రశ్నించే గొంతుకులో ఒకటే డిమాండ్ చేస్తున్నాం, భువనగిరి కంపల్సరీ మన మల్లన్నకి ఇవ్వాలి. అంటే మా డిమాండ్ మేము ఇప్పటి నుంచి ఇవ్వాలి కాదు, నేను చెప్తున్నాం. రాజ్యసభ వచ్చినప్పుడు ప్రశ్నించే గొంతుకి ఇవ్వాలని చెప్పిన నేను మొత్తుకుంటూనే ఉన్నా. ఏదొచ్చినా మా బీసీ బిడ్డలకు, మా ప్రశ్నించే గొంతుకులకు ఇవ్వాలి, కేసులు పెట్టుకున్న వాళ్ళకి ఇవ్వాలని చెప్తున్నా. ఒకవేళ భువనగిరి ఇవ్వకపోతే మాత్రం కాంగ్రెస్ తర్వాత భూస్థాపితం అవుతుంది. అంటే బీసీలు పట్టించుకోకుండా, ప్రశ్నించే గొంతుకలు పట్టించుకోకుండా చాలా ఇబ్బంది పడుతుంది. మీకు ఇబ్బంది కావచ్చు ఈ మాట, కానీ నేనైతే ఓపెన్ చెప్తున్నాను. ఎందుకు చెప్తాను అంటే, నేను అది ఇవ్వనప్పుడు మీరు అట్లా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఖచ్చితంగా బీసీల. మీరిద్దరు చాయ్ పోయాడు. గట్టిగా మూడోసారి మోదీనే ప్రధాని, దేశంలో 400 సీట్లు, రాష్ట్రంలో 12 సీట్లు టార్గెట్ అమిత్ షా. కాంగ్రెస్ బీఆర్ఎస్ లు మజ్లిస్ తో అంటగాగుతున్నాయి. మా ఓటు బ్యాంకును చూసి ఆ 2 పార్టీలు భయపడుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ 3 కుటుంబ పార్టీలే. బీఆర్ఎస్ అంటే భారతీయ భ్రష్టాచార సమితి, సిఏఏ పౌరసత్వం ఇచ్చేది గాని గుంజుకునేది కాదు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులతో సమావేశమైన సందర్భంగా అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాట. ఇక టీజీ పేరు వెహికల్ రిజిస్ట్రేషన్, టీజీ పేరుతో రాష్ట్రంలో కొత్త వెహికల్స్ ఇక నుంచి టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ కానున్నాయి. ఇప్పటి వరకు ఉన్న టీఎస్ పేరును టీజీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. రైట్, సుపారీ తీసుకొని వృద్ధుని చంపిన మైనర్లు, భర్తకు వచ్చే పెన్షన్ పైసలు ఇవ్వడం లేదని, ప్లాట్ ను తన పేరిట రాయలేదని కక్ష పెంచుకున్న ఓ మహిళ ₹1,00,000 సుపారీ ఇచ్చి సింగరేణి రిటైర్డ్ కార్మికుని చంపించింది. నిందితుల్లో 6 ఇంటర్ స్టూడెంట్లు ఉన్నారట. మంచి పెన్లామే ఉంది ముసల్ది. హర్యానాలో హైడ్రామా, హర్యానా కొత్త సీఎంగా ఓబీసీ నేత నాయబ్ సింగ్ సైని ఎంపికయ్యారు. మనోహర్ లాల్ ఖట్టర్ తన కేబినెట్ మంత్రులతో రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే సీఎంగా ఓబీసీ నేత నాయర్ సైని పేరును బీజేపీ ప్రకటించింది. రైట్ గా ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయారట, ప్రజలే అత్యాశకు పోయారట. మోసపోయి కాంగ్రెస్ ను గెలిపించారని బాతాల పోసేటి ఆవేదన. నాకు ఇక్కడ బ్రేకులు వేయకుంటే సగం దేశానికి అగిపెట్టినట్టు ఈయన అగిపెట్టాడట. ఏం భూకంపం పుట్టిస్తా మాటలు, నువ్వు అగిపెట్టిస్తావా? నీకు అగిపెట్టి దొరుకుతాదా మీ కిరణనా?
నేను పోగానే కట్క వచ్చినట్టే కరెంటు బంద్ అయిందట. మరి ఆ కట్క ఏడుందో ఈయన తీసుకుపోయి చూపెట్టరు. ఒత్తురు ఒకసారి. చూద్దాం. ఈయన దగ్గర ఇక రెండోది, మేడిగడ్డలో ఇసుక జారి 2 పిల్లలు కుంగాయి అంతే. మరి కుంగితే మరి పీకినరా ఇన్ని రోజులు? 10 దానికే ప్రళయం వస్తుందా, దేశం కొట్టుకపోతుందా? 2 రోజుల్లో టీవీలో ముంగటికి వచ్చి కాళేశ్వరంపై మాట్లాడుతా అంటుండ్రు. నువ్వు రా, నేను కౌంటర్ లో కూర్చుంటా. తలమాసిన వాళ్ళు పోతే పార్టీ కథమని బేవర్స్ ఛానళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. తలమాసిన వాళ్ళట వెళ్ళిపోయిన, ఈయన దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళంతా తలమాసిన వాళ్ళట. అప్పుడేమో ఇట్లుంటుందా, అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే బెదిరించడం మంచిది కాదు. ఇప్పటిదాకా చెప్పలేదు, సోషల్ మీడియాలో ఇట్లా పెడతారు అట్లా పెడతారు, దీని సంగతి లెక్కాచారం అంతా తీస్తామని అనలే. మేము ఉన్ననాడు పోలీసులు దౌర్జన్యాలు చేయలే. కరీంనగర్ లో బీఆర్ఎస్ సభ. నాకు ఈ చెప్పు ఎప్పుడు ఎల్లన్నా కాలికేనా అనిపిస్తుంది కానీ నువ్వు కుడిచి భర్త పెట్టి కాళేశ్వరంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ కమిటీ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డితో మరో కమిటీ. 100 రోజుల్లోనే విచారణ పూర్తి చేస్తాం. అర్హులైన వారికి త్వరలోనే తెల్ల రేషన్ కార్డులు. 16 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లకు 22,500 కోట్లు. 2008 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు. 2 రోజుల్లో 93% రైతులకు రైతు బంధు వేస్తాం. ఎస్హెచ్జీల ఉత్పత్తుల మార్కెటింగ్ కు ఔటర్ దగ్గర జాగా. రాష్ట్ర కేబినెట్ భేటీలో నిన్న కీలకమైన నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం. ప్రజల పోరాటం వల్లే ప్రత్యేక తెలంగాణ. ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేసిండు. వివేక్ వెంకటస్వామి ఆత్మహత్య చేసుకున్న అమరుల కుటుంబాలను సొంతంగా ఆదుకున్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సభలో చెన్నూరు ఎమ్మెల్యే. గట్టిగా యాదగిరిగుట్ట గుడిలో కావాలని చిన్నపీటపై కూర్చున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. ప్రభుత్వంలో శాసించే స్థాయిలో ఉన్న ఆత్మగౌరవం చంపుకునే వ్యక్తిని కాదు, ఎవరికో తల వంచేవాడిని కాదని చెప్పి వెళ్ళడంటూ ఒక వార్తను చూస్తాను. అక్కడ బట్టి విక్రమార్క గారు చిన్నపీట మీద కూర్చున్నాడు, ఇటు సైడ్ కొండా సురేఖ గారు చిన్నపీట మీద కూర్చున్నారు, ఇటు సీఎం గారు, ఆ తర్వాత ఉత్తమ్ గారు, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళు కూర్చున్నారు. ఇక దాన్ని సోషల్ మీడియాలో మొత్తం వాళ్ళకు ఏమీ లేనట్టుగానే వాళ్ళని చిన్న చూపు చూసిరన్నట్టుగా నిన్నో డ్రామా క్రియేట్ చేశారు. కానీ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు ఓ తన దోష తింటుంటే బట్టి విక్రమార్క గారి కాళ్ళ దగ్గర కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూర్చున్నారు. అప్పుడేమో ఇది అనకపోతుంది. మరి ఇక అవన్నీ వివరణలు ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి కానీ వివరణలు ఎందుకులే, ఇక అవన్నీ ఎంకురాడాలి. ఉంది రెడీగా ఉంది. ఇక బట్టి విక్రమార్క కాళ్ళ కాడ కూర్చున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మీరు చెప్పాలి, మీరే చెప్పాలి, మీ కుటుంబమే చెప్పాలి. ఐఏఎస్లతో కాళ్ళు మొక్కించుకొని ఊరక ఇలా సచివాలయం ఓపెనింగ్ వరుసగా డై కొట్టుడేనా, మొక్కుడే మొక్కుడు. కాంగ్రెస్ లోకి స్వయం గుత్తా. బాపురావు ఢిల్లీ పర్యటన తర్వాత మారిన సీన్. తాజాగా అమిత్ షా మీటింగ్ కు ఎంపీ డుమ్మా. నల్గొండలో కారు దిగేందుకు సిద్ధమైన గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎం అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డితో అమిత్ భేటీ. ఆదిలాబాద్ భువనగిరి టికెట్లపై క్లారిటీ కోసం నేతల ఎదురు చూపులంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక గుత్తా గారు ఎక్కడుంటే అధికారం ఉంటే అక్కడనే ఉంటాడు ఆయన. ఇక మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు అరెస్టు. సిరిసిల్లలో అదుపులోకి తీసుకున్న పోలీసులు. హైదరాబాద్ కు తరలింపు. నేడు కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్న పోలీసులు. ఎవరు సార్ కేసీఆర్ గిని ఎవరు తెలుసా? ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఐఎస్బీ మాజీ డిఎస్పీ ప్రణీత్ రావును మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. రాత్రి హైదరాబాద్ తరలించారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం బుధవారం ఉదయం నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో పంజగుట్ట పిఎస్ లో ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసి కేసీఆర్, కేటీ రాముడు వీళ్ళంతా కలిసి ఫోన్లు ట్యాపింగ్ చేసిరు. ఈ పోలీసు అంటే మేము వాడలేదు అంటాడు. అది నాలికేనా సెప్టిక్ ట్యాంక్ కేసీఆర్ వాడినంత ఇక ఎవరు వాడకుండా నాకు తెలిసి. ఇక ఈయన ఏమంటుండీడా, తలమాసిన వాళ్ళు పోతే పార్టీ కథమని బేవర్స్ ఛానల్ ప్రచారం నీ పార్టీలో ఉన్న వాళ్ళు తలమాసిన వాళ్ళ. ఇక తీన్మార్ ఏమంటుంది చూడరు, ఇక గేట్లు తెరిస్తే రావడానికి మేము గొర్రెలం కాదు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అనుకున్నాం. మళ్ళీ ఏమంటుడు, గేట్లు మూసున్నా దుంకే పోతాం. ఇప్పుడు గేట్లు తెరిచినా రామని ఎప్పుడు అంటుడు, తర్వాత దుంకే పోతాం. ఆంధ్రజ్యోతి పత్రికలో చూద్దాం. దిగొచ్చిన ఎస్బీఐ సుప్రీం ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల వివరాలు ఎన్నికల కమిషన్ సమర్పణ. ఆ వివరాలు బయట పెడితే అంతర్జాతీయ సమాజంలో మన పేరు ప్రతిష్టతలకు దెబ్బ. సుప్రీం తీర్పుపై ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కోరండి. రాష్ట్రపతికి ఎస్సీబీఏ చీఫ్ లేఖ రాసినట్ట. ఏం బయటకు వస్తే తప్ప దొంగలు అంటే తప్పేముంటది.
4356 అధ్యాపక పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకం. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో డిఎస్సి ద్వారా ఎంపిక. నోటిఫికేషన్ జారీ. 16 ఇంటర్వ్యూలు. నాణ్యమైన విద్య లక్ష్యం అని చెప్పేసి దామోదర్ రాజనరసింహ అంటున్నాడు. రైట్గా కాళేశ్వరం విద్యుత్ ప్రాజెక్టులపై విచారణ. జ్యుడిషియల్ కమిషన్లు. కాళేశ్వరం అవినీతిపై కమిషన్ కు చైర్మన్ గా జస్టిస్ పిసి ఘోష్. భద్రాద్రి యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులపై జస్టిస్ నరసింహారెడ్డి. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు పైన 100 రోజుల్లో విచారణ. కుల వృత్తులు, గిరిజనులు, ఈబీసీ వారికి 16 కార్పొరేషన్లు. అర్హులందరికీ అతి త్వరలో తెల్ల రేషన్ కార్డులు జారీ. మహిళా ఉత్పత్తులకు ఔటర్ చుట్టూ మార్కెటింగ్ సదుపాయం. డిఎస్సి 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు, కనీస వేతనాలు. రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయాలు. ఇక జీవో నెంబర్ 31746 పై వినతుల స్వీకరణ 14న. అయితే జయ జయ హే తెలంగాణ పాటలో మార్పులు. రాష్ట్ర చిహ్నం విగ్రహం గీతల్లో మార్పులపై కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం నిర్వహించింది. ఈ 2 పిల్లలు కుంగితే పెడబొబ్బలా అంటుండు. ఒక్క పన్ను ఊడితే అన్ని ఊడగొట్టుకుంటావా అంటుండు. చూడు, నా మీద ఏడుపుతో అబద్ధ ప్రచారాలు. కాళేశ్వరంపై 2 రోజుల్లో మీ ముందుకు వస్తా. దా నువ్వు దా కాళేశ్వరం మీద రా. నిన్ను శీరిసింత గట్టకపోతే నన్ను అడుగు. దాని మీదనే ఇక 12 సీట్లు పక్క తెలంగాణ నుంచి గెలిపించి పంపించాడని చెప్పి చెప్తా ఉన్నాడు. దేశవ్యాప్తంగా బీజేపీకి 400. ఇక ఆన్నే 400 వచ్చిన తర్వాత ఈ 12 ఉండి ఎందుకు సార్? ఆడ 400 వస్తున్నాయి కదా ఎట్లాగో. తీసుకోండి. మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ వస్తున్నప్పుడు ఈడ గెలిచినా గెలవకపోయినా, అభ్యర్థులు గెలిచినా గెలవకపోయినా ఏం కాదు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు. మోదీ కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందం. మా సర్కారును కూల్చే కుట్ర. కాంగ్రెస్ జోలికి వస్తే కనుగుడ్లు బీకేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక. ప్రభుత్వాన్ని కంచె వేసి కాపాడేది ఆడబిడ్డలే. 10 ఏళ్లు ఏం చేశారని మోడీకి ఓటేయాలి. రాష్ట్రాన్ని తాగుబోతుల సంసారం చేసిన కేసీఆర్ ఓడినా సిగ్గు రాలేదు, ఇంకా వంకర బుద్ధే. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం. ఆ బాధ్యత నాదే. ప్రభుత్వానికి అండగా ఉండండి. స్వశక్తి మహిళా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. ఇక వాహనాలపై రిజిస్ట్రేషన్ కోడ్ టీజీ గేజ్ విడుదల చేసిన కేంద్ర రవాణా శాఖ. టీఎస్ ను మార్చాలంటూ రేవంత్ సర్కార్ విజ్ఞప్తి. సత్వరమే స్పందించి ఆమోదం. ఇక నెంబర్ ప్లేట్ల మీద టీఎస్ అని కాదుగా టీజీ. మగువల ప్రయాణం మరింత భద్రం. ఇక టీసీ యాప్ ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి. దేశంలో తొలిసారి రాష్ట్ర పోలీసుల ప్రత్యేక సేవ. మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా షంబీపూర్ రాజు అంటే డమ్మి క్యాండిడేట్ అంతే. ఈటల రాజేందర్ గారు ఈజీగా గెలుస్తారంట ఇక కేసీఆర్ కోరిక మేరకు. ఇకపై ఏటా విమోచన దినోత్సవం సెప్టెంబర్ 15న నిర్వహించాలని నిర్ణయం. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర హోంశాఖ. హర్యానా సీఎంగా నాయబ్ సైని. మనోహర్ లాల్ ఖట్టర్ అనూహ్య రాజీనామా. ఆయన స్థానంలో సీఎంగా ఓబీసీ నేత సైని. రైట్ గా మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టు. సిరిసిల్లలో అదుపులోకి తీసుకున్న పోలీసులు. హైదరాబాద్ కు తరలింపు. ఫోన్ల ట్యాపింగ్, హార్డ్ డిస్క్లపై విచారణ. డీసీపీ పర్యవేక్షణలో ప్రశ్నిస్తున్న బృందం అంటూ ఒక వార్త. ఇక కారు దిగేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ వైపు బీఆర్ఎస్ నేతల చూపు. కీలక నేతల్లో కొందరు పార్టీ మారే అవకాశాలు. కడియం శ్రీహరితో టచ్ లోకి కాంగ్రెస్. కడియం చేరితే వరంగల్ లోక్సభ టికెట్. తర్వాత స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికలో కుమార్తె కావ్యకు పార్టీ టికెట్ ఆఫర్. వేం నరేందర్ రెడ్డి, కోమటిరెడ్డితో అమిత్ రెడ్డి భేటీ. రైట్. కాంగ్రెస్ సర్కార్ కు దానం కితాబు. బీజేపీలోకి ఆరు రమేష్ నేడు అమిత్ షా సమక్షంలో జరిగింది. కుక్కలు చింపిన ఇస్తరాక అయిపోయింది. కారు దిగిన నేతలకే టికెట్లు. కమలం ఎంపీ బీఫారాల్లో వారికి అగ్రస్థానం. 2 టికెట్లు ఖరారు. 4 టికెట్లపై త్వరలో ప్రకటన. మరో 2 స్థానాలపై బీఆర్ఎస్ నేతలతో చర్చలు. గులాబీ పార్టీని వెనక్కి నెట్టడమే బీజేపీ లక్ష్యం అంటూ. అమ్మ బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ఏం చంపొద్దాయో ఉండాలి. అట్లా అడగచ్చేసి ఉండాలి. ఇంత వేయాలి బువ్వ. రక్షణలో స్వావలంబన. దేశీయంగా రక్షణ పరికరాల తయారీ రెట్టింపు. 10 ఏళ్లలో 1,00,000 కోట్లు దాటిన ఉత్పత్తి. భారత్ శక్తి విన్యాసాల్లో ప్రధాని మోడీ వెల్లడి. అహ్మదాబాద్ నుంచి 10 వందే భారత్లకు పచ్చ జెండా. 85 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు శ్రీకారం. ఇక మరో 2 వందే భారత్ రైళ్లు షురూ అవుతున్నాయి. విశాఖపట్నం భువనేశ్వర్ మార్గంలో సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య పరుగు. ఇక రైల్వే అభివృద్ధి ఘనత ప్రధానిదే అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటా ఉన్నారు. భక్తి శ్రద్ధలతోనే చిన్నపీటపై కూర్చున్న ఎవరికి తల వంచే వాడిని కాను. ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని శాసిస్తున్న సింగరేణి అతిథి గృహ శంకుస్థాపనలో బట్టి విక్రమార్క. సంస్థలో 1352 ఉద్యోగాల భర్తీ అంటూ ఒక వార్తను చూస్తున్నాం. ఇక మరో 2 వందే భారత్ రైళ్లు షురు. విశాఖపట్నం భువనేశ్వర్ మార్గంలో సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య పరుగు తీయబోతా ఉందట. సో ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇక మహిళలకు పట్టం. మహాలక్ష్మి స్వశక్తి గ్రూప్ స్టాల్స్. నెల రోజుల్లో శిల్పారామం పక్కన ఏర్పాటు. మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు. గత సర్కార్లో మహిళల కన్నీళ్లు. సోనియా మాటిస్తే వెనక్కి వెళ్లరు. పథకాలన్నీ మహిళలకే ఇస్తున్నాం. ఇంటి ఆయన చేతిలో పెడితే బెల్ట్ షాప్ పోతాడు. ఉచిత ప్రయాణం అడ్డుకుంటున్న బీఆర్ఎస్. పేదలకు పనికొచ్చే ఆరోగ్యశ్రీని ఆగం చేసిండు. పరేడ్ గ్రౌండ్ సభలో సీఎం రేవంత్ రెడ్డి.
నిజాం ఆనవాళ్ళు లేకుండా చేస్తాం. 10 ఏళ్ళు తెలంగాణను దోచుకుండ్రు. కాంగ్రెస్ చరిత్ర చూస్తే అన్ని స్కాములే. ఆ 3 పార్టీలు కుటుంబ పార్టీలే. తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలవడం ఖాయమని చెప్పేసి అమిత్ షా అంటున్నారు. నిజాం ఆనవాళ్ళు లేకుండా చేస్తారంటే వాళ్ళ పేరు చెప్పి మనం రాజకీయం చేయాలి. ఇంకా ఎన్నో పార్టీలను ఖతం చేసిరు దేశాలకి. ఎంఐఎం ఎందుకు ముట్టుకుంటలేరు? త్వరలో కొత్త రేషన్ కార్డులు, కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు. మొదటి విడత 4.50 లక్షల ఇండ్లు, 2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు, మహిళా సంఘాలకు 10 లక్షల బీమా. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఏదైతే 2008 డిఎస్సి అభ్యర్థులకు మాట ఇచ్చిండో ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈటలకు సహాయ నిరాకరణ, సీటు ఆశించి భంగపడిన నేతలంతా ఒక్కతాటిపైకి. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డి రాజీనామా, కూనా, తూల్లా, సామా, ఏనుగు, షాడా నుంచి లభించని సపోర్టు. తెర వెనుక నుండి పావులు కత్తున్న ముఖ్య నేతలు, ప్రధాన పార్టీల నుండి ఈటలకు గట్టి పోటీ కరువు. సొంత పార్టీ నేతలతోనే రాజేందర్కు టెన్షన్ అంటూ ఈటల రాజేందర్ అన్న కష్టమే ఆడ. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి ఎవడు సపోర్ట్ చేస్తలేడు. ఎందుకంటే ఆయన కూడా కొద్దిగా పెంచుకుండు లేవల్ ఎక్కువ అని కొద్దిగా చేసుకున్నాడు. కానీ ఇక నిన్ను కేసీఆర్ తప్ప ఎవరు గెలిపించే పరిస్థితి లేదే. కేసీఆర్ సార్ గెలిపిస్తాడు ఈసారి. చిన్న స్టూల్పై కావాలనే కూర్చున్నా. డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్న ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం కాదు. యాదాద్రి ఫోటో ఇష్యూపై కావాలని ట్రోల్ చేస్తున్నారని ప్రతిపక్షాలపై బట్టి ఫైర్. 3 నెలల్లో రాష్ట్రాన్ని యాగం చేసిండ్రు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారు. సమైక్య పాలకులే నయమనిపిస్తోంది అట. కాళేశ్వరంలో 2 సమైక్య పాలకులే నయమనిపిస్తుందట. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టిరట. సూడిగా ఈ భాషలోనే చెప్పాలంటే రెండమాటలు అంటారు. బీఆర్ఎస్ కు మరో కారు దిగనున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు. వరంగల్ ఎంపీ టికెట్ హామీతో పార్టీ మార్పట. అయిపోయానా? ఓదికి నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే అటు వీక్తూనే ఉన్నారు. కరీంనగర్ లో ఒక్కరి ముఖమన్నా చూడరాదు వాడిపోయినాయి పాపం. కరీంనగర్ కథన బేరి సభలో మాజీ సీఎం కేసీఆర్ ప్రగల్భాలు. పోలీసులకు వార్నింగ్, సోషల్ మీడియాపై అక్కసటం వల్ల. కదులుతున్న డొంక. ప్రణీత్ రావు అరెస్టుతో వెలుగులోకి సంచలన విషయాలు. బీఆర్ఎస్ హయాంలో ప్రత్యేక టీంతో అధికారికంగా ట్యాంపింగ్ చేసిండు. రైట్ గా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డేటాను మొత్తం ఎరేస్, తన సొంత డిస్కుల్లోకి కాపీ చేసుకున్నారన్న అనుమానాలు, ఎవరెవరిపై నిఘా పెట్టారనే దానిపై ఆధారాలు సేకరిస్తా ఉన్నారు. ఇగో రామడు వీడు చేసే పనికి ఇవి గీలంగా పనులే. 480 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత. పాక్ నుంచి దొంగచాటుగా దేశంలోకి అరేబియా సముద్రం తీరాన ఆపరేషన్. 6 పాకిస్తానీలు అదుపులోకి తీసుకున్నారు. రైట్ గా హర్యానా సీఎం ఖట్టర్ రాజీనామా, కొత్త ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైని. కాంగ్రెస్ 2వ జాబితా విడుదల. 43 మంది అభ్యర్థుల ప్రకటన, 13 మంది ఓబీసీలకు ఛాన్స్. అస్సాం, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ డయ్యూ డామన్లకు చోటు. లోక్సభ అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తాజాగా 2వ జాబితాను విడుదల చేసింది. 43 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను మంగళవారం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేశవ్ వేణుగోపాల్ ప్రకటించారు. సో ఇవి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇక టీఎస్ కాదు టీజీ గెజిట్ జారీ చేసిన కేంద్ర రవాణా శాఖ. కొత్త రిజిస్ట్రేషన్లన్నీ మారిన పేరుతోనే. విమోచన దినోత్సవంగా సెప్టెంబర్ 17 గెజిట్ జారీ చేసిన కేంద్ర హోంశాఖ ప్రతి ఏటా అధికారికంగా నిర్వహణ. ఈసీకి ఎలక్ట్రోరల్ బాండ్ డేటా సమర్పించిన ఎస్బీఐ ఎల్లుండి వెబ్సైట్ లో సమాచారం ఇస్తారంట. ఇక నన్ను గెలిపిస్తే దేశంలో అగ్గి పెడుతుండే మోసపై కాంగ్రెస్ పార్టీ. ఈయన అగ్గి పెడతాడు. ఈయన సిగరెట్ కి అగ్గి పెడతాడు. తెలంగాణ సిగరెట్ కి అగ్గి పెడుతుందికే ఈయనకి ఇంకోటి కావాలి. ఈయన అగ్గి పెడతాడట. కొడుకు కూతురు బాగుంటే చాలా. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు వేరు, ఎజెండా ఒకటే. ప్రజల బాగోగులు పట్టించుకోరా. అవినీతి ఫ్యామిలీ పైనే వాటి ఆలోచన. అవినీతి ఫ్యామిలీ పైనే వాటి ఆలోచన. రాష్ట్రంలో 12కు పైగా లోక్సభ స్థానాలు గెలుస్తాం. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా డీకే అర్ణ. అమిత్ షా మీటింగ్ కు ఎంపీ సోయం, ఎమ్మెల్యే రాజా సింగ్ డుమ్మా. అడ్డొస్తే ఆర్టీసీ బస్సులతో తొక్కేస్తాం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. బీఆర్ఎస్ కు ముఖ్యమంత్రి వార్నింగ్. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా శంబీపూర్ రాజును పెట్టడం అంటే బీజేపీని గెలిపించడం. ఆడ 2 రోజుల్లో బీజేపీలోకి ఆరూరు రమేష్. నేటి సిఈసి మీటింగ్ కు రేవంత్ హాజరు కాబోతా ఉన్నట. రిజెక్ట్. రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ లో తహసీల్దార్ల తీరు. ఆర్ఎస్ఆర్ డిఫరెన్స్ పేరిట తిరస్కరణ. ప్రతి ఫైల్ డిస్పోజ్ కు అధికారుల రిపోర్ట్ అట. ఇక 2008 డిఎస్సి అభ్యర్థులకు జాబ్స్. కాంట్రాక్టు పద్ధతిలో నియామకం, మినిమం పే స్కేల్ తో వేతనాలు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, కొత్తగా 16 కార్పొరేషన్ల ఏర్పాటు. కేబినెట్ లో కీలక నిర్ణయాలు. చిన్న స్టూల్పై కావాలనే కూర్చుని చెప్పేసి బట్టి విక్రమార్క అంటున్నారు. రైట్ గా కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాపింగ్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నేతలు పోటీ చేసే స్థానాల్లో వార్ రూమ్లు ఏర్పాటు చేసిండట. ఎప్పటికప్పుడు గులాబీ లీడర్లకు సమాచారం చేరవేత. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న సస్పెండెడ్ డిఎస్పీ ప్రణీత్ రావు లీలలంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఆఖరికి సొంత భార్య ఫోన్ కూడా టాప్ చేసినట్టు. ఆమె ఫోన్ చేస్తున్నారు. సస్పెండెడ్ డిఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్ చేసిరట. నిన్న అరెస్ట్ చేసిండ్రు. ఇక హైదరాబాద్ లో ప్రపంచ వరి సదస్సు జూన్ 4 నుంచి 6 వరకు.
హర్యానా సీఎంగా నాయాబ్ సింగ్ సైని ఖట్టర్ రాజీనామా చేయడంతో బీజేపీ జేజేపీ దోస్తీకి బ్రేక్, ఎంపీ సీట్ల మధ్య కుదరని ఏకాభిప్రాయం. ఈ ఎలక్షన్ కమిషనర్గా సంజయ్ కుమార్, ఈడీ మాజీ చీఫ్ పేరును పరిశీలిస్తున్న కేంద్రం ఎన్ఐఏ చీఫ్ దినకర్ గుప్తా సహా మరికొందరు పేర్లు సైతం పరిశీలిస్తా ఉందట. జియో 317 46 బాధితులకు గ్రీవెన్స్ సెల్ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. రేపు టీచర్లతో సర్కార్ మీటింగ్, జీవోల అధ్యయనంపై ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేయబోతుంది. సో ఇది దిశ పత్రికలో ఉన్నాయి. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆర్టీసీలో కొత్తగా 25 ఎలక్ట్రిక్ బస్సులు. నెక్లెస్ రోడ్లో ప్రారంభించిన బట్టి ఇక పకడ్బందీగా 10వ తరగతి పరీక్షలు, లీకేజీలకు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు, అధికారులకు సీఎం ఆదేశాలు. దేశవ్యాప్తంగా మరో 10 వందే భారత్ రైళ్లు జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ, వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్. దేశవ్యాప్తంగా 30 చోట్ల ఎన్ఐఏ సోదాలు, ఉగ్రవాదులు తర్వాత గ్యాంగ్స్టర్లతో లింకులున్న కేసుల్లో దర్యాప్తు. అండ్ మహిళా మా శక్తి, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాము, ఆడబిడ్డల ఆశీర్వాదం వల్లే కాంగ్రెస్ కు అధికారం దక్కిందని. ఏది యూట్యూబ్ రా. కుప్పగులిన రష్యా మిలిటరీ కార్గో విమానం, 15 మంది దుర్మరణం, పలువురికి గాయాలు. ఏడుంది సూరి? భరత్ పంపి, నాకు పంపితే లాభం లేదు. భరత్ పంపాలి. భరత్ పంపినావా? సురేష్ ఇంటివాడు అవుతుండు. ఇంటివాడు అయినా యూట్యూబ్ ఇంటివాడు అయిపోయిండు ఆల్రెడీ. ఇంటివాడు అయిపోయాడు. అవునా? ఏదో పాట ఉంటుంది, ఎంత రాయాలి ఏదో ఉంటుంది అక్క. ఓకే, రాయల్ మీడియా తెలుగు ఎందుకు పెట్టినావు? అచ్చా ఇదేనా రాయల్ మీడియా తెలుగు? 2 months అయింది కదా పెట్టి. రైట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే సబ్స్క్రైబ్ చేసుకున్నాం రాయల్ మీడియా తెలుగు. సురేష్ వాయిస్ ఉండాలి. సురేష్ వాయిస్ ఇంకా చాలా చోట్ల కూడా వినిపించాలి. కాబట్టి రాయల్ మీడియా తెలుగు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇది ఏదో పెట్టాలిగా ఇంకా గంట. ప్రజాహితం మా అభిమతం. రైట్ మిత్రులారా, ఈ లింక్ తీసుకొచ్చి అందులో పెట్టు, ఈ చాట్ బాక్స్లో. కుప్పగొల్లిన రష్యా కార్గో విమానం. మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన గోవింద కథం. హర్యానా కొత్త సీఎంగా నాయాబ్ సింగ్ సైని అభినందించిన బీజేపీ శ్రేణులు. 43 మందితో కాంగ్రెస్ రెండో జాబితా. చింద్వారా నుంచి కమల్నాథ్ తనయుడు, జలోర్ నుంచి గెహ్లాట్ తనయుడు వైభవ్. మేడిగడ్డపై కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నట్టు ఈయన నోట్ల రాజకీయాలు చేస్తున్నా. అన్ని నోట్లు అవే. గెలిపే లక్ష్యంగా 12 సీట్ల గెలుపుకు లక్ష్యం కావాలని చెప్పేసి అమిత్ షా అంటున్నారు. గట్టిగా జెన్కోలో కంత్రీలు. తెలంగాణ జెన్కో జేపీఏ నియామకాలు భారీ అక్రమాలు పార్ట్ 2 అట. నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న బాధితులు. దక్షిణాదిపై బీజేపీ దృష్టి, పట్టు సాధించేలా కసరత్తు. తెలుగు రాష్ట్రాల్లో మోడీ పర్యటన. ఈ నెల 16, 18, 19 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటించబోతాం. ఈ ఎన్నికలు కదా, వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఈనాడు జస్టిస్ పివి ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరంపై న్యాయ విచారణ. విద్యుత్పై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో రాష్ట్ర మంత్రివర్గ కీలక నిర్ణయాలు చేయబోతా ఉంది. చేసింది. కొత్తగా 16 కార్పొరేషన్లు, కుల వృత్తులకు ఆర్థికంగా అండ. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు, కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ. 2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు. మహిళా సంఘాల ఉత్పత్తులకు బ్రాండింగ్. రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇక 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోదీ కేసీఆర్ కుట్రలు. త్వరలో 10 లక్షల మందితో మహిళా కవాతు. కాంగ్రెస్ సర్కార్ను కూల్స్తామనే వారికి గుణపాఠం చెప్తాం. రాష్ట్ర మహిళా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. 12 కంటే ఎక్కువ లోక్సభ సీట్లే లక్ష్యం. వారసత్వ పార్టీల పాలన కుంభకోణాలమయం. ఎంఐఎం చేతిలో కాంగ్రెస్, భారస కీలుబొమ్మలు. సిఏఏతో ఏ ఒక్కరి పౌరసత్వము రద్దు కాదు. భాజపా అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రైట్గా ధర్మయుద్ధానికి సిద్ధం కావాలి. విజయ సంకల్ప సమ్మేళనంలో కార్యకర్తల కిషన్ రెడ్డి పిలుపు. గర్జించిన ప్రోగ్రాం. స్వదేశీ శక్తిని చాటిన భారీ సైనిక విన్యాసాలు. హాజరైన ప్రధాని మోడీ. ప్రజల గలమవుతాం, భవిష్యత్తుకు బలమవుతాం. హర్యానా సీఎం ఖట్టర్ రాజీనామా. ఈసీ చేతికి ఎన్నికల బాండ్ల వివరాలు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో అందజేసిన ఎస్బీఐ. సెప్టెంబర్ 15 హైదరాబాద్ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని కేంద్ర నిర్ణయం. వాహనాల రిజిస్ట్రేషన్ మార్పు. టీఎస్ నుంచి టీజీకి మార్పు. ఇక పాత నిబంధనలతో అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టొచ్చంట.
ఏప్రిల్ 2లోగా సమావేశాలు నిర్వహించాలి. మండల పరిషత్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు. రైట్గా పాత పైప్ లైన్లకు కొత్త బిల్లులు. మిషన్ భగీరథ పథకం పనులపై విజిలెన్స్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విచారణ ప్రారంభమైందట. పాత పైప్ లైన్ల కొత్త బిల్లులు మింగిరట. ఈ కేసీఆర్ రంగులేసి పైపుల ధరలపై ఆరాధిస్తా ఉన్నారు. ఎస్బీఐ సుప్రీం ఆదేశాలతో ఈసీ చేతికి ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వచ్చినాయట. మరి అది బయట పెడితే లెక్క. ఈమె గర్జలేదు, గర్జన ఉన్నది అదే అంటున్నా, గర్జన. గద ఎత్తినాడే తొడగొట్టినాడే. మళ్ళీ లేస్తాం గెలుస్తాం, ఇంకా లేచి లెక్క ఆయన ఓడిచిపోయింది. దద్దమ్మ ప్రభుత్వం చేతగాని పాలన. ఎవరిది? పాత పాలన, పాతది. తెలంగాణకు కెన్స్ గుడ్ బై. 2500 కోట్ల పెట్టుబడి గుజరాత్ కోసం నిరుడు ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైన సంస్థ. ఓరి సన్నాసి, చిప్పుల తయారీ వ్యవహారం ఏదైతే ఉండేనో దాంట్లో 1,00,000 కోట్లు నష్టం చేసిండు రాముడు. డిప్రీసియంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నా అని చెప్పి అంటుండు. తప్పే ఉంది, శాసిస్తున్నాడు. కొత్తగా 16 కార్పొరేషన్లు. కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్లపై విచారణ. ఎన్నికల బాండ్లు ఈసీకి లెక్కలు. హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైని. సిరిసిల్లలో నేతన్న ఆత్మహత్య చేసుకున్నట. ఎమ్మెల్యే నీ కొడుకే కదా. కొత్తగా తెలంగాణ టెక్నాలజికల్ వర్సిటీ. మహిళల భద్రత కోసం టీసేఫ్ అట. ఈ గర్జన్ రాసుకుంది ఈమె.